మానవ జీవితానికి సంబంధించిన అనేక సంగతులు బైబిల్ గ్రంథంలో రికార్డ్ చేయబడ్డాయి. ఆ సంగతులను మనం ధ్యానించినప్పుడు భూమి మీద మన జీవితాన్ని ఏ విధంగా గడించాలో, మన జీవితాన్ని ఏ విధంగా దేవుని ఎదుట నిలబెట్టుకోవాలో చక్కటి సంగతులు కూర్పు బైబిల్లో రాయబడింది. చాలామందికి జీవితం విలువ అనగానే ఏమనుకుంటున్నారంటే రకరకాల స్టేట్మెంట్లతో లైఫ్ని గడిపేస్తున్నారు. ఎవరి జీవితం ఏంటన్నది అవగాహన లేకుండానే ఒకరిని ఒకరు చూసి ఇదే మా జీవితం అన్నట్టు వాతలు వేసుకుంటున్నారు. ఉదాహరణ చెప్తాను వినండి. మనుష్యుడు అన్నవాడు ప్రశ్నతో తన చరిత్రను ప్రారంభించాడు. తన ప్రశ్న ప్రపంచానికి కొత్త నాగరికతను ప్రారంభించింది. మానవుడు భూమి మీద నడుస్తూ ఈ భూమి ఎందుకు ఎలా ఉందని ప్రశ్నించుకున్నప్పుడు ఇది ఎందుకు అన్న ప్రశ్న భూగర్భ శాస్త్రాన్ని రాసింది. భూమి మీద నడుస్తున్న మనుష్యుడు చెట్లను చూసి ఈ చెట్లు ఎందుకు ఇలా ఉన్నాయని ప్రశ్నించుకున్న వాడికి ఆ చెట్లను అధ్యయనం చేయడానికి వృక్ష శాస్త్రాన్ని రాశాడు. పండుతున్న పంటను బట్టి వ్యవసాయ శాస్త్రాన్ని రాశాడు. తిరుగుతున్న భూమిని బట్టి భూగర్భ శాస్త్రాన్ని రాశాడు. పైకి చూసి ఈ నక్షత్రాలు ఎందుకు ఇలా కదులుతున్నాయని ప్రశ్నించుకొని ఆ నక్షత్రాలను గూర్చి రాయడానికి ఖగోళ శాస్త్రాన్ని సృష్టించాడు. ప్రతి దానికి ఒక ప్రశ్న మానవుడికి అర్థాలు శాస్త్రాలు తీసుకొచ్చింది. మేధావులు కొంతమంది ప్రశ్నించుకొని తమ్మును తాము ప్రశ్నించుకుంటూ ఇటీవల కాలంలో పద్మశ్రీ బ్రహ్మానంద గారు ఎలా అన్నారు. ఆయన మాట్లాడుతూ ఏమంటాడంటే ఆయనకి పద్మశ్రీ వచ్చిన కొత్తలో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అది. నేను ఎందుకు పుట్టానంటే నా జీవితం పరమార్థం ఏంటంటే నేను ఎక్కడైనా మరొక జన్మ అనేది నాకుంటే ఒక ఈగగానో దోమగానో లేదా మరొక జంతువుగానో నేను పుడితే నేను ఈగనై పుడితే నా చుట్టూ ఉన్న 4 ఈగలను నవ్విస్తాను. నేను దోమనై పుడితే నా చుట్టూ ఉన్న 4 దోమల్ని నవ్విస్తాను. నా జీవిత పరమార్థం ఇతరులను నవ్వించడానికే అన్నాడు. నా పుట్టుక నవ్వులాట కొరకే అన్నాడు. ఒక ఆయన జీవితం నవ్వులాట కొరక అంటున్నాడు. మరొక మంది చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ గోరుముద్దలు తినిపించి ఏమందంటే చందమామ రావే జాబీలు రావని రకరకాల గోరుముద్దలు తినిపిస్తే చందమామ రాదని తన పీజీ చేసిన తర్వాత అర్థమైంది. బండెక్కి అసలా రాదని అర్థమైంది. ఆ బంతి పువ్వులు అసలు తేదని అర్థమైంది. పీజీ చదివిన అమ్మాయికి తర్వాత అర్థమైంది ఏంటంటే చందమామ ఎప్పటికీ రాదు, నేనే చందమామ దగ్గరికి వెళ్ళాలి. అలా నిర్ణయించుకుని చిన్నప్పటి నుంచి ఆ కథల రూపంలో ఉన్న ఆ తల్లి జీవితంలో ఎప్పటికైనా ఆ నక్షత్రాల దగ్గరికి చంద్రుడి దగ్గరికి వెళ్ళాలనే లక్ష్యం కట్టుకొని ఇండియాలో పుట్టిన ఆమె అమెరికా వెళ్ళి నాసాలో జాయిన్ అయి అక్కడి నుంచి అంతరిక్ష పరిశోధనశాలలోంచి స్పేస్లోకి ప్రయాణం చేసిన ఆమె వస్తూ ర్యాకెట్ పేలిపోయి చచ్చిపోయి. ఆమె పేరు కల్పనా చావ్లా. మీరు చూడండి, ఒక ఆయన ఏమో తన జీవితం నవ్వులాట కొరకు అంటున్నారు, మరొక ఆయమేమో తన జీవితం ఎప్పటికైనా నక్షత్ర మండలంలోకి వెళ్ళడం అంటుంది. మరికొంతమంది ఏమంటున్నారంటే లేదు ఎప్పటికైనా నేను ఎవరెస్ట్ ఎక్కడానికే పుట్టాను అంటున్నాడు. మరొకడు ఇంగ్లీష్ సముద్రం ఈదడానికి అన్నాడు. మరొకడు గిన్నిస్ రికార్డులో పేరు కొట్టాలంటున్నాడు. మీరు ఎందుకు పుట్టారంటే రకరకాల కారణాలు చెప్పుకుంటున్నారు. అందుకే చూడండి, వారి పుట్టుక పరమార్థం ఎప్పటికైనా గిన్నిస్ రికార్డ్ బ్రేక్ చేయాలని చెప్పి వాళ్ళ ఫేస్ని ఎలా మార్చుకుంటున్నారో తెలుసా? ఇక్కడ కావాలని వాటర్ గుచ్చుకుంటున్నారు. మీరు చూస్తున్నారు లేదు, ఐబ్రోస్ కట్ చేసుకుంటున్నారు, డిఫరెంట్ హెయిర్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నారు, చేతులు కోసుకుంటున్నారు, కాళ్ళు కోసుకుంటున్నారు, నది మీద భయంకరమైన నదిని అటు ఇటు ఈదుతున్నారు, ఎవరెస్ట్ పైకెక్కి కిందకు దూకడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ దేనికంటే ఎప్పటికైనా మా జీవితం సాధించడానికి. ఎక్కడో పల్లెటూరులో పుట్టారు, ఒక కొప్పు కొట్టాలనుకున్నారట, అది ఒలింపిక్స్ సాధించాలనుకున్నారట, ఈ రోజు నుంచే తినడం మానేశారట. ఒకటి కాదు రెండు కాదు, ఒక్కొక్కరు చూడండి, ఒకరు స్పోర్ట్స్ అంటున్నారు, ఒకరు స్పేస్ అంటున్నారు, ఒకరు నవ్వులాట అంటున్నారు, రకరకాల మాట్లాడుకుంటున్నారు. మనుష్యుడు అన్నీ ప్రశ్నించుకున్నాడు, వాడికి నచ్చిన సమాధానాలు ఎత్తుక్కున్నాడు. భూమి ఎందుకు ఇలా ఉందరన్నప్పుడు భూగర్భ శాస్త్రానికి జవాబు ఎత్తుక్కున్నాడు. నక్షత్రాలు ఎందుకు ఇలా ఉన్నారన్నప్పుడు స్పేస్కి సంబంధించిన శాస్త్రాన్ని ఎత్తుక్కున్నాడు. వృక్షాలు ఎందుకు ఇలా ఉన్నారన్నప్పుడు వృక్ష శాస్త్రాన్ని రాసుకున్నాడు. ఒక్కొక్క దానికి ఒక శాస్త్రం రాసుకున్నాడు. కానీ అన్నిటినీ ప్రశ్నించుకున్న మనిషి నేనెందుకు పుట్టాను రా అని మాత్రం ప్రశ్నించుకోలేకపోయాడు.
వాడు అలా ప్రశ్నించుకున్న వాడికి వచ్చిన సమాధానం ఏంటంటే, చెట్టెక్కడానికి పుట్టెక్కడానికి ఏదో ఒక సాధించడానికి కానీ వాటిని సమాధానం వెతుక్కున్నాడు తప్ప వాడు పుట్టెకంతకు కాదు. ఇలాంటి ప్రశ్నలు బయట ఉన్న వారికి వచ్చాయో లేదో నాకు తెలియదు, కానీ బైబిల్లో ఉన్న వారికి మాత్రం ఈ ప్రశ్నలు వచ్చాయి. వారి జీవితాలకి సమాధానాలు ఎత్తుక్కున్నారు. వారి జీవితం ఎందుకని వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ జీవితాలు ఎలా ముగించాలో వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళ జీవితాలు అలా ముగించారు కనుక దేవుడు రికార్డ్ చేసి మన కళ్ళ ముందు ఉండడానికి బైబిల్లో రాయించి మనకు బైబిల్ని ఇచ్చి, మీరు కూడా జీవితాన్ని ఇలాగే ముగించాలి, ఇందుకే పుట్టారని మనకు చెప్పకనే చెబుతున్నాడు. ఏమి రాయించాడు, ఏం జరిగింది, ఎవరి జీవితాలు ఎలా ముగించాయో తెలియాలి అంటే ఒక్కసారి అపోస్తుల కార్యము రండి. అపోస్తుల కార్యములు త్వరగా అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 17వ వచనం నుండి. ఇతడు మన వంశస్థుల కపటముగా ప్రవర్తించి తమ శిష్యువులను బ్రతకకుండా వారిని బయట పారవేయాలని మన పితరులను బాధ పెట్టును. నా మాటలు అర్థమవుతున్నాయి అందరికీ? మానవ జీవితం యొక్క పుట్టుక పరమార్థం ఏంటో తెలియజేసే అనేక సందర్భాల్లో ఇది ఒక సందర్భం. చరిత్ర రాస్తున్నాడు. అబ్రహాం అనే ఒక మహానుభావుడు ఉన్నాడు. తన జీవితాన్ని దేవుడు పిలుచుకున్నాడు. ఊరనే ప్రాంతంలో ఉన్నప్పుడు నీ పుట్టుక పరమార్థం ఊరనే ప్రాంతంలో నలుగురిలో పెద్ద మనిషిలా బతకడానికి నువ్వు పుట్టలేదు. నీకంటూ ఒక వాగ్దానం ఉంది, వాగ్దాన భూభాగం ఉంది, వాగ్దాన పుత్రుడు ఉన్నాడని చెప్పి అబ్రహామును పిలుచుకుంటే, అబ్రహామును పిలిచిన తర్వాత అబ్రహాంకి అన్నట్టుగానే వాగ్దాన పుత్రుడు పుట్టాడు. ఆ వాగ్దాన పుత్రుడి పేరే ఇస్సాకు. ఆ ఇస్సాకుకు మళ్ళీ ట్విన్స్ పుట్టారు. ఆ ట్విన్స్ ఇద్దరు మనకు తెలుసు, ఒకటి యాకోబు, యాసావు. వీళ్ళిద్దరిలో మళ్ళీ యాకోబు మనకు తెలుసు. ఆ యాకోబుని దేవుడు మళ్ళీ దీవించడం మొదలు పెడితే ఆయనకి 12 మంది పుట్టారు. ఆ 12 మందిలో మళ్ళీ కావాల్సిన ఒక పర్సనాలిటీ మనకు తెలుస్తుంది. 11 మంది చూసి ఒకరిని చూసి ఏడుస్తారు. ఆ ఒక్కడెవరో తెలుసు, యోసేపు. ఆ 11 మంది ఎవరిని చూసి ఏడుస్తారో మనకు తెలుసు, యోసేపుని చూసి ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారంటే అబ్బాయికి నోరు కుదురు ఉండదు, ఏది దాసుకోడు. ఆ అబ్బాయికి ఒక మంచి పేరు ఉంది, వ్యాఖ్యానకర్తలు పెట్టారు, డ్రీమ్ బాయ్ అంట. డ్రీమ్ బాయ్ అని ఎందుకంటారంటే ఆయనకి డ్రీమ్స్ ఎక్కువ వచ్చే ఆ డ్రీమ్స్ ఎవరికి చెప్పకూడదు వాళ్ళకి చెప్తాడు. ఎవరికి చెప్తాడు? ఆ 11 మంది అన్నయ్యకి చెప్తాడు. ఆ 11 మంది అన్నయ్యకి చెప్పే డ్రీమ్ ఏంటంటే, మరి అన్నయ్య మీకు డ్రీమ్ చెప్పాలని. ఏంట్రా ఆ డ్రీమ్ అని అడిగితే, ఒక నక్షత్రం ఉందరా, ఆ నక్షత్రానికి 11 నక్షత్రాలు సాష్టాంగ పడుతున్నట్టు నాకు కళ వచ్చిందిరా అనగానే, కళ చెప్పగానే కంటెంట్ ఏంటి వాళ్ళకి అర్థమైపోయి, నీకు అన్నీ ఎలాంటి కళలు వస్తాయరా అన్న. రెండవసారి మళ్ళీ కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే, అన్నయ్య నాకు మళ్ళీ కళ వచ్చిందని అన్నాడు. ఏంట్రా ఆ కళ అని అడిగితే ఆ కళ భావం చెప్తున్నాడు. ఈసారి ఒక నక్షత్రం ఉందరా, 11 నక్షత్రాలే కాదు సాష్టాంగ పడ్డం, ఇప్పుడు సూర్యుడు చంద్రుడు కూడా సాష్టాంగ పడతారంటే, అంటే అమ్మా నాన్న కూడా నీకు అన్నీ ఇలాంటి కళలు వస్తాయండి. యాకోబు గారు ఆ అబ్బాయిని చాలా ప్రేమిస్తారు. ఎందుకంటే క్యారెక్టర్ ఉన్న అబ్బాయి అనో, మరి డ్రీమ్ బాయ్ అనో, లేకపోతే మూడో కారణం ఉంది, ఆవిడికి పుడతాడుగా, ఆవిడికి ఆ అంతుకో మరి ఎందుకో మనకు తెలియదు, కానీ మొత్తం మీద యోసేపు గారు అంటే చాలా ఇష్టం. పైగా నాకు తెలిసి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి కనుక బాగా ఇష్టమేమో. ముక్కలన్నీ కలిపి, రంగురంగుల ముక్కలన్నీ కలిపి, ఆ ముక్కలను కలిపి ముక్కల సొక్కవ చేశాడట. ఆ ముక్కల సొక్కవ యోసేపుకి ఇస్తే యోసేపు గారు ఆ సొక్క వేసుకున్న తర్వాత ఆ సొక్కవ చాలా అందంగా ఉందండి. మీరు బాగా వినండి, మనమే కనుక ముక్కల సొక్క వేసుకుంటే ఈదులో ఏం జరుగుద్దండి? కుక్కలు పరిగెడించేస్తే ఏం జరుగుతుంది? మనుషులు నవ్వేస్తారు, కుక్కలు రానివ్వు. రంగురంగుల ముక్కల సొక్క వేసుకుంటే మనకి చాలా అవమానం అవుద్ది, కుక్కలు కూడా మనల్ని ధరిమేస్తాయి. కానీ యోసేపుకి అలా కదట. యోసేపు వేసుకున్న సొక్కని బట్టి అందంగా ఉంటాడట, యోసేపుని బట్టే సొక్కగా అందం వస్తుంది. అలాంటి చొక్కా వేసుకున్న తర్వాత చొక్కా చూసి ఏడుసారు ఎవరో తెలుసా? సొంత అన్నీలు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సొంతోళ్ళు మనం వేసుకున్న బట్టలు చూసి ఏడుస్తారు, మన స్థితిగతులు చూసి ఏడుస్తారు, మనం నవ్వుతే ఏడుస్తారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం చూసి ఏడ్చే వారిలో మొదటి జాబితా ఎవరుంటారు చెప్పిన? సొంతోళ్ళే ఉంటారు. ఏడ్చారు, తీసుకెళ్ళి అసూయపరులు తీసుకెళ్ళి ఆ గోతులో పడేశారు. ఆ గోతులో పడేసిన యోసేపుని తీసుకెళ్ళి దేవుడు ఒక సైన్యాధిపతి ఇంట్లో పడేశాడు. సైన్యాధిపతి ఇంట్లో నమ్మకంగా ఉంటున్నాడు అనుకునే సమయానికి ఏం జరిగిందో మాకు తెలుసు. అక్కడ ఉన్న ఆంటీ గారు కుదిరలేక ఆ అబ్బాయిని డిస్టర్బ్ చేశారు. ఆవిడ తినేసి ఇక్కడ ఉన్న కొల్లు ఇక్కడ ఉండకుండా నెత్తి మీద పోనీ.
పోయి ఏం చేశారు, ఆయన మీద కన్నేసి రకరకాల టెంప్టేషన్ గురి చేసి అలా చేసి ఇలా చేసి దినదినం మాట్లాడి ఈరోజు కాకపోయినా రేపైనా మాట్లాడుతాను రకరకాల పన్నాగాలు పన్నింది. ఆ అబ్బాయి అందరిలాంటి గాడు పడగాక పడ్డు. ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చింది. ఇదిగో నీకు ఫుడ్ ఇస్తాను, బెడ్ ఇస్తాను, డబ్బు ఇస్తాను, నాతో ఒక్కసారి నువ్వు అని అంటే ఆయన తిరగేసి ఇలా అన్నాడేమో, నీ ఫుడ్ వద్దు, నీ బెడ్ వద్దు, నీ డబ్బు వద్దు, నువ్వు దగ్గరకు వచ్చంటే పారిపోతా అన్నాడు. మనమైతే ఏమంది చెప్పండి, ఒంటరిగా బతుకుతున్నాను ప్రభువా, నాన్న లేడు, అమ్మ లేడు, అన్నయ్య లేరు, అన్యాయానికి గురైపోయాను, ఈ ఒంటరిని ప్రేమించడానికి ఈ రూపంలో మేడం గారిని పంపించావా అని ఖచ్చితంగా దేవుడికి ప్రార్థన చేద్దాం. నాకు తెలుసు నువ్వు ఉన్నావని, అందుకే ఈ ఒంటరి హృదయాన్ని ప్రేమించి ఒక హృదయాన్ని పంపావు కదంటావు. అందుకే మనం చేయాల్సినవన్నీ చేసి ఎవరి గంటెత్తామండి. యోసేపు అలాంటి కాదు, ఎథిక్స్ ఉన్న అబ్బాయికి, నైతికత ఉంది అబ్బాయికి, విలువలకి కట్టుబడి బతుకుతాడు. పొరుగోడు సంసారంలో చెయ్యట్టాడు. ఆ అమ్మాయి లేదా ఆ ఆంటీ గారు ఎంత తన టెంప్టేషన్ గురి చేసినా తప్పించుకుని అక్కడి నుంచి పారిపోతే ఆవిడకి తెలిసిపోయింది, ఈ అబ్బాయి ఆ నోట ఏ నోట చెప్తే పరువు కానీ పోద్దేమని చెప్పి నీతి లేని నీతి మాలినది తన మీద ఒక నిందేసి, ఆ నిందేసిన దానికి తీసుకెళ్ళి ఆయన అరెస్ట్ చేసి లోపల పడేస్తారు. మనకు తెలుసు. నిజానికి ఆ అబ్బాయి నోరెప్పితే ఆవిడ కాపురం చేయగలదా? ఒకరు కాకపోయినా కనీసం ఒకరైనా అబ్బాయి చెప్పింది నమ్ముతారా, నమ్మరా? అబ్బాయి కనుక నోరిప్పి చెప్తే ఖచ్చితంగా కాపురం చేయలేదు, ఈమె తప్పండి, నన్ను ఇలా టెంప్టేషన్ గురి చేసిందని తన లాజిక్ వివరించడం మాట్లాడితే కనీసం ఎవరు నమ్మినా ఆ ఆఫీసర్ అయినా నమ్ముతాడా, నమ్మడా? కానీ అబ్బాయి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు చెప్పునా? ఎలాగో నేను నష్టపోయిన నేను నా వలన ఒక దంపతులు విడిపోవడం ఇష్టం లేదని చెప్పి నోరు మూసుకుని మౌనంగా ఉండిపోయాడు తప్ప ఎదుటోళ్ళు కాపురాన్ని పాడు చేయలేదు. జైల్లోకి పోయిన తర్వాత అప్పటి వరకు యోసేపు కళ్ళు వచ్చాయి, జైల్లోకి వెళ్ళిన తర్వాత యోసేపు కళ్ళు రావడం తగ్గిపోయాయి. ఇప్పుడు పక్కలోళ్ళకి కళ్ళు వస్తాయి. యోసేపు కళ్ళు ఆగిపోయి పక్కోడికి కళ్ళు వస్తున్నాయి. ఆ పక్కోడికి కళ్ళు వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పక్కవారు మాట్లాడుతూ ఒక రోజు అన్నారు, అయ్యా మాకు టెన్షన్గా ఉంది, మాకు ఏం అర్థం కావట్లేదంటే ఆ ఇద్దరికి భవిష్యత్తు చెప్పాడు, ఇదిగో నీ మెడకాయ మీద కత్తి వస్తుంది, నీ మెడకాయ మీద కిరీటం వస్తుంది అన్నట్టుగానే ఆడి మెడ మీద కత్తి వచ్చింది, ఈడి మెడ మీదకి కిరీటం వచ్చింది. నెరవేరిపోయింది. నెరవేర్పు జరిగిపోయిన తర్వాత మేలు పొందినవాడు మర్చిపోయాడు. మీకు ఎందుకు చెప్తున్నాను వినండి ఈ చరిత్ర అంతా. తర్వాత ఒక రాజుకి కళ వచ్చింది. ఆ రాజుకి కళ వస్తే రాజు కన్ఫ్యూజ్లో కళ మర్చిపోయాడు, కళ భావం కూడా అర్థం కాకుండా కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఒకవేళ కళే కనుక రాజుకి జ్ఞాపకం ఉంటే ఎదుటోళ్ళకి చెప్పుంటే ఎదురు చెప్పేస్తారు. చెప్పారా? ఇప్పుడు మనకు కళ వచ్చింది అనుకోండి, ఏదో కళ, మన టెన్షన్లో మనకి ఏ కళలు వస్తాయి. ఆ కళ వచ్చినప్పుడు మనం ఇలా వచ్చిందిరా కలరా, నాకు ఏటో అర్థం కావట్లేదంటే ఈ వ్యాఖ్యానకర్తలు అందరూ తయారైపోతారు. ఎదురు చెప్పేస్తారా? చెప్పారా? నాకు రాత్రి ఎందుకు మల్లెపూల బుట్ట కనబడింది అంటే, మల్లెపూలు అంటే ఏంటనుకుంటున్నావు, మల్లెపూలని అంటాం. ఎదురు చెప్పేస్తారు మనకి. మనం టెన్షన్ పెట్టేసి ఏదో చేసేసి చెప్పరు. ఒరే పాము కళ్ళలోకి వచ్చింది అనగానే పాము అంటే ఏంటనుకుంటున్నావు, ఎవడో నిన్ను శత్రువుగా తరుముతున్నా, ఇది చెప్పింది పాము వచ్చి ఏదోటి చెప్పేస్తారు. కానీ యోసేపు బాగా వినండి, యోసేపు కాలంలో ఫరోకి ఏదోటి చెప్తే నీలా నాలా అండవు, తేడా చెప్తే మెడకాయ మీదకి చెప్పండి, కత్తి తెచ్చి తలకాయ తీసి పడేస్తాడు. అందుకే ఎవడో చెప్పడానికి సాహసం చేయలేదు. ఎవడు చెప్తాడు రా అన్నప్పుడు ఎంక్వైరీలో విషయం తెలింది, ఒకడు ఉన్నాడండి, ఆ లోపల ఉన్నాడని చెప్పారు. ఆ కుర్రోడు చెప్పినట్టు ఖచ్చితంగా జరుగుతుందంటే ఆ కుర్రోడిని ఫటాఫట్ తీసుకుని వచ్చారు, రాజదర్బార్ ముందు నిలబెట్టారు. ఆ కుర్రోడు చెప్పడం స్టార్ట్ చేశాడు, అయ్యా మీకు విషయం చెప్పాలి, 7 బలిసిన ఆవులు 7 బక్కచెక్కిన ఆవులు మీ కళ్ళలోకి వచ్చాయి, అవునా? ఎస్. 7 బలిసిన ఎన్నులు 7 బక్కచెక్కిన ఎన్నులు వచ్చాయి మీ కళ్ళలోకి, అవునా? ఎస్. 7 7 కామన్గా వస్తున్నాయి, అవునా సార్? ఎస్. నీకు విషయం చెప్తున్నాను సార్, మీకు విషయం చెప్పాలి, 7 సమృద్ధి 7 కరువు, అంటే 7 సంవత్సరాలు సమృద్ధైన పంట రాబోతుంది, 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ 7 years మీరు పండిన పంటని జాగ్రత్తగా గుడాంలో మీరు నిల్వ చేయగలిగితే ప్రపంచానికి కరువు వస్తుందన్న సంగతి మీకు తెలుసు, ప్రపంచానికి కరువు వస్తుందన్న సంగతి భావం చెప్తున్నా నాకు తెలుసు, ప్రపంచానికి కరువు వస్తుందన్న సంగతి ప్రపంచానికి తెలియదు. ప్రపంచానికి 7 సంవత్సరాలు కరువు వస్తుంది కనుక ఈ కరువు వచ్చే సమయానికి 7 సంవత్సరాలు జాగ్రత్తగా ధాన్యాన్ని నిల్వ చేయగలిగితే, ఈ ధాన్యాన్ని నిల్వ చేసిన తర్వాత కరువు వచ్చిన సమయానికి అదే టైంలో ప్రపంచానికి మనం ధాన్యాన్ని అమ్మడం స్టార్ట్ చేస్తే, వర్తకం చేస్తున్నప్పుడు అంటే వస్తు మార్పిడి విధానం మన దేశంలో పెట్టి మన ధాన్యాన్ని అమ్మితే ప్రపంచానికి 7 సంవత్సరాలు కరువు వచ్చిన టైంలోనే మన దేశం యొక్క టర్న్ ఓవర్ కూడా మారిపోతుంది. ఇతర దేశాలకి కరువు, ఆ ఇతర దేశాలకు కరువు వచ్చిన సమయంలో మన దేశాలకి అధిక దిగుబడి.
ఏమంటారు, ఐడియా అలా ఉందని కానీ ఆశ్చర్యపోయాడు. ఇలాంటి బడ్జెట్ లెక్కలు ఇచ్చే గ్రాఫ్ తీయగలిగే లీడర్ లాంటి నువ్వు ఉండాల్సింది జైల్లో కాదు, నా రాజు దర్బార్లో ఉండాలని చెప్పి ఒక ఉంగరం పెట్టి కిరీటం పెట్టి ఊరేగించి ఒక ఆజ్ఞను జారీ చేశాడు. ఆజ్ఞ ఏంటంటే ఈయనకి తెలియకుండా ఐగుప్తులో ఒక డెక్కైనను కదలడానికి వీల్లేదు. అలా యోసేపు గొప్పోడైపోయాడు. అన్నట్టుగానే కరువు వచ్చింది. ఆ కరువు ఎక్కడికి వచ్చిందంటే ప్రపంచ దేశాలకు కరువు రావడమే కాదు, దేవుడిచ్చిన వాగ్దాన భూభాగమైన కానానుకు కూడా కరువు వచ్చింది. ఆ కానాన్లు ఎవరున్నారంటే పెద్ద ఆయన యాకోబు ఉన్నాడు. ఆ కానాన్లు ఎవరున్నారంటే ఆ మొక్కలు ఉన్నాయి, 11 ఉన్నాయి కదా, ఆ మొక్కలు ఉన్నాయి. వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. అన్నట్టుగానే కరువు వచ్చింది. పెద్ద ఆయన తిట్టారు, రే మీ మొక్కలు నేను చూసి నా మొక్కలు మీరు చూసి ఇలాగ ఉండేవా కన్నా మీకు విషయం చెప్తాను. ఇదిగో ఆ ఐగుప్తికి పోయి ఆహారం తీసుకురండి అంటే ఉటౌట్న బయలుదేరారు. ఆ ఉటౌట్న బయలుదేరితే సింహాసనం మీద యోసేపు కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు యోసేపు గుర్తుపట్టాడు వాళ్ళ మాత్రం గుర్తుపట్టలేకపోయాడు, ఆయన మాత్రం గుర్తుపట్టాడు. వీళ్ళెందుకు గుర్తుపట్టలేకపోయారంటే యోసేపు యొక్క లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. తన కిరీటం కానీ తన డ్రెస్ కోడ్ కానీ ప్రతిదీ పూర్తిగా మారిపోయింది. వీళ్ళ మాత్రం యోసేపు గుర్తుపెట్టాడు. ఎందుకు చెప్పినా అవి మరిసిపోయే మొఖాలు కాదు. అవి చేసిన కీడు మర్చిపోలేడు, ఆయన మొఖాలు మర్చిపోలేడు, వారు చేసిన బాధాకరమైన విషయాలు ఏం మర్చిపోలేడు. యోసేపు గారు గుర్తుపట్టాడు. చిన్న గేమ్ ఆడాడు, అడ్డంగా దొరికారు, కాళ్ళు చేతులు పట్టుకున్నారు. అయ్యా అంటే నిజం చెప్పాడు. మీరు అనుకున్నట్టు నేను ఆఫీసర్ని కాదు, నేను ఎవరో కాదు, మీ తమ్ముడిని. వెంటనే తమ్ముడు నువ్వా ఆ రోజు ఏం జరిగినా ఇంకేం వివరించకండి, మీరేమి నాకు వివరణ ఇవ్వద్దు. నాకు అర్థమైంది ఏంటంటే ఈ 7 years ప్రపంచానికి కరువు వస్తుందన్న సంగతి భవిష్యత్తు తిరిగిన దేవుడికి ముందే తెలుసు గనక ఈ కీడు ఇశ్రాయేలు సమాజం మీదకి రాకూడదని ఈ కీడుకు ముందే మీ అందరికీ మేలు చేయడానికి దేవుడు నన్ను ముందుగా కీడు గుండా నడిపించాడు. మీరు చేసిన కీడు ఈరోజు మనకు మేలు అయింది, టెన్షన్ అవ్వకండి అన్నాడు. మంచి మాట ఎప్పుడైతే చెప్పాడో ఒక మాట అన్నాడు, తమ్ముడుగా నేను ఈ రేంజ్లో ఉన్నప్పుడు, తమ్ముడుగా నేను ఈ స్థితిగతిలో ఉన్నప్పుడు మీకు చెప్పాల్సిన విషయం ఇదిగో, నేను ఎంత రేంజ్లో ఉన్నప్పుడు మీరు ఇంకా ఎక్కడో మాసిపోయిన గడ్డాలు మాసిపోయిన వస్త్రాలు వేసుకుని కూర్చోండి, నాకు ఇష్టం లేదు. వచ్చేయండి, నేనున్నంతకాలం మీ మీద ఏగ కూడా వాలకుండా చెప్పండి, నేను చూసుకుంటాను అన్నట్టుగానే తట్టబుట్ట సర్దుకుని వచ్చేసారు. వచ్చేసిన తర్వాత యోసేపు ఉన్నంతకాలం, యాకోబు ఉన్నంతకాలం ఇశ్రాయేలు సమాజం వర్ధిల్లింది. ఇశ్రాయేలు సమాజం వర్ధిల్లుతుంది. అమ్మయ్య బాగుందనుకున్న సమయానికి, ఈ పెద్ద మనుషులు ఇద్దరు చనిపోయిన సమయానికి యోసేపుని ఎరగని కొత్త రాజులు ఐగుప్తి పరిపాలనకు వచ్చారు. ఎప్పుడైతే యోసేపుని ఎరగని కొత్త రాజులు ఐగుప్తి పరిపాలనకు వచ్చారో ఆ వచ్చిన వారు ఏం చేశారు, వచ్చిన వారు ఇశ్రాయేలు మీద సిరుకన్నేశారు. ఇలాగే వదిలేస్తే రేపొద్దున్న ఐగుప్తికి ఈల వశం అవుద్ది. రేపొద్దున ఐగుప్తి ప్రజలైన మనం వీళ్ళకి బానిసలు అవుతాం. మనమేమో ఊడిగించేసే పరిస్థితికి వస్తాం. ఇశ్రాయేల్ జనసంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది, మన జనసంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. అందుకే ఇశ్రాయేల్ని ఎలాగైనా సరే మట్టు పెట్టాలని చెప్పి పసిపిల్లలను చంపడం స్టార్ట్ చేశారు. పౌరు హక్కులు పూర్తిగా రద్దు చేశారు. ఉన్న ప్రాంతాలు ఖాళీ చేసేశారు. గోసేన్ అనే ప్రాంతానికి ఇసిరేశారు. ఆ జనాభా అభివృద్ధి పెరగకుండా పిల్లల్ని చంపేస్తున్న టైంలో ఇశ్రాయేలు సమాజం అంతా గుండెలు బాదుకుని గల్లు నేడుస్తూ, దేవా మాకు ఈ రొస్టు పట్టిన జీవితం నుంచి మమ్మల్ని విడిపించవా, మా పితరులు, మా బిడ్డలు, మా మనవళ్ళు, మా మనవరాళ్ళు, మా బతుకులంతా ఐగుప్తికి ఊడిగించేయడానికి పుట్టాం, మాకు విడుదల లేదని ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకి జవాబుగా పుట్టిన వారియర్ మోసే గారు పుట్టారు. ఆ ప్రార్థనకి జవాబు పుట్టిన వ్యక్తే మోసే గారు పుట్టారు. ఆ మోసేని గురించిన ప్రస్తావనే స్తెఫను గారి ప్రసంగంలో అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 18 చెప్తున్నాడు. ఇప్పుడు మీకు అర్థమైందిగా. ఇప్పుడు రండి, ఏం జరుగుతుంది. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 18. ఇతడు మన వంశస్థుల కపటముగా ప్రవర్తించి తమ శిశువులను బ్రతకకుండా వారిని బయట పారవేయవలనని మన పితరులను ఆ రాజులు బాధ పెట్టినప్పుడు ఆ బిడ్డలు చనిపోతున్న కాలమందే మోసే పుట్టెను. అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. ఏంటట, అతడు దివ్య సుందరుడు. బాగా వినాలి. మోసే గారు ఎంతకు అందంగా పుట్టాడట. అందరికీ నేను అందంగా ఉన్నానని చూపించడానికి కాదంట. మోసే గారు అందంగా పుట్టడానికి ఆయన ఎత్తేంటి, ఆయన బరువేంటి, ఆయన అందమేంటి, ఈ రూపురేఖలన్నీ ఎందుకు మోసేకి అలా వచ్చే తెలుసా? ఒక పర్పస్ ఉంది, జీవిత పరమార్థం ఉంది. మోసే గారు అంత అందంగా కుర్రోడు బాలుడిగా పుట్టడానికి కారణం ఆ అందమే
ఫరో కుమార్తెను ఆకర్షించాలి. ఆ ఫరో కుమార్తె ఎప్పుడైతే ఆ అబ్బాయిని ఆకర్షిస్తుందో తీసుకెళ్లి గృహంలో పెంచాలి. ఆ పెంచిన అబ్బాయి ఐగుప్తులో సిరి సంపదలు కలిగిన స్థితిగతుల్లో ఒక గొప్ప నాయకుడిగా ఎదగాలి. ఇదంతా జరగాలి. ఆ ఎదిగిన తర్వాత ఇశ్రాయేలుకి సపోర్టుగా నాయకుడిగా నిలబడాలి. ఇదంతా జరగాలంటే మోసే గారు ఎలా పుట్టాలి చెప్పండి? అందంగా పుట్టాలి. ఇప్పుడు చెప్పండి, మన రంగెంతో, మన ఎత్తెంతో, మన బరువెంతో, మన ఏ ఊర్లో పుట్టాలో, ఎక్కడ పుట్టాలో ప్రతి దానికి దేవుడు ఒక కారణం పెట్టి పుట్టిస్తాడంటే నమ్మగలరా? మీరు ఎప్పుడు ఈ ఊర్లోనే ఎందుకు పుట్టానని అనుకోకండి. ఈ ఊర్లో పుట్టడానికి ఒక కారణం ఉంటుంది. మా అమ్మ నాన్నకి ఎందుకు పుట్టాను? మా అమ్మ నాన్న సంతూరు మమ్మీలో ఉంటే బాగుండని ఫీల్ అవ్వకండి. సంతూరు మమ్మీలో ఉంటే నిన్నెందుకు అంటారు? ఇక్కడ ఎందుకు పుట్టాను, ఈ ఊర్లో ఎందుకు పుట్టాను చాలామంది ఫీల్ అయిపోతారు. అనవసరంగా ఈ ఊర్లో పుట్టంటే మీరు ఎక్కడ పుట్టాలంటే ముంబైలో పుడతామని. ముంబైలో పుట్టి తడగొట్టలేస్తావా? నీకు ఇక్కడ తిరం లేనప్పుడు ఎక్కడికి పోయినా తిరం ఉండదు. నీకు ఇక్కడ ఈ పుట్టిక అర్థం కాలేనప్పుడు నువ్వు ఢిల్లీలో పుట్టినా నీకు పుట్టిక పరమార్థం తెలియదు. నువ్వు ఎక్కడికి పోయినా నీ జీవిత స్థితిగతులు నీకు అర్థం కావు. అందుకే దేవుడు రాస్తున్నాడు, నీ బరువు ఎంత ఉండాలో, నీ ఎత్తు ఎంత ఉండాలో, నీ అందం ఎంత ఉండాలో, నీ డిఎన్ఏ ఏంటో, నీ తల మొదలుకొని అరికాల వరకు ప్రతి దానికి ఒక కారణం పెడతాడు. ఏం కారణాలు ఉంటాయి ప్రభు అంటే మోసేని చూపిస్తున్నాడు. మోసే పుట్టాడట. ఆ పుట్టినవాడు తాను బయట పారవేయాలని జనాలు నిర్ణయిస్తున్న టైంలో అదే సమయంలో పుట్టి సకల విద్యలను అభ్యసించి మాటల యందు కార్యముల యందు ప్రవీణుడై ఉండెను. సకల శాస్త్రాలు. మోసే గారికి ఈ సబ్జెక్టు తెలియదనడానికి లేదట, ఆయనకి అన్ని సబ్జెక్టులు తెలుసంట. మీరు ఏ జనరేషన్ అయినా మీరు చూడండి, చదువు ఉంటేనేమో లౌక్యం ఉండదు, లౌక్యం ఉంటేనేమో ఒకటి ఉంటే ఒకటి తిరగ మనకి. టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఉంటేనేమో లోకజ్ఞానం ఉండదు, లోకజ్ఞానం ఉంటేనేమో చదువు ఉండదు. మోసే గారికి అలా కాదట, ఆయనకి అన్ని సబ్జెక్టులు తెలుసు. ఇంజనీరింగ్ సెక్టార్లో నెంబర్ వన్ ఐడియాలజీ కలిగినోడు ఆయన. ఏ సివిలైజేషన్లో అయినా ఎలా వర్క్ చేస్తారో ప్రతి దాన్ని అందుకే అక్కడ రాస్తున్నాడు, సకల శాస్త్రాలు అంటే ఈయనకి ఇది తెలియదనడానికి వీల్లేదు. ప్రతిదీ ఆయనకి తెలుసు. అంటే ఆయనకి ఇంత జ్ఞానము, అంత ఔన్నత్యము, ఆయనకి కలిగిన గొప్పతనం ఇంత రావడానికి కారణం దేవుడు ఒక విధి విధానంలో నడిపిస్తున్నాడు. 40 ఏళ్ళు ఆయనకు వచ్చాయట. ఆ 40 ఏళ్ళు వచ్చిన తర్వాత 40 ఏళ్ళు నిండి వచ్చినప్పుడు ఇశ్రాయేలీలైన తన సహోదరుని చూడవలనని బుద్ధి పుట్టేను. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలీలైన తన సహోదరుని చూడాలని బుద్ధి పుడుతుందంటే ఒక బుద్ధి, ఒక ఆలోచన పుడుతుందంటే ఆలోచన పుట్టించేవాడెవరు? యెహోవా. ఒకనికి ఆలోచన ఇచ్చేవాడెవరు? యెహోవా. రాజు హృదయాల్ని కాలవల వలె తిప్పేదెవరు? యెహోవా. ఇప్పుడు ఇశ్రాయేలుని చూడాలన్న బుద్ధి పుట్టేలాగా మోసేని రేపుతున్నది ఎవరు? యెహోవా. నువ్వు పుట్టింది ప్యాలెస్లో ఉండడానికి కాదు, నువ్వు పుట్టింది సకల శాస్త్రాలు నేర్చుకొని ఇదిగో ఈ బంగారు ఆభరణాలు వేసుకుని గుర్రాల మీద తిరుగుతావని కాదు. మోసే, నీ లైఫ్కి ఒక పర్పస్ ఉంది. ఏం పర్పస్ ఉంది ప్రభు అంటే, నా ప్రజలు నీ ప్రజలు, నా ప్రజలు నీ పితరులు, నా ప్రజలు వాగ్దాన పుత్రులైన వారందరూ మగ్గిపోతూ మండిపోతూ ఐగుప్తులో బానిసలుగా బతుకుతున్న వాళ్ళని విడుదల చేయడానికి ఒక పుట్టిన నాయకుడు. దేవుడు రేపుతున్నాడు. ఎప్పుడైతే రేపుతున్నాడు తన పుట్టిక పరమార్థం అర్థమవుతుంది మోసేకి. నేను పుట్టింది నలుగురు నవ్వించడానికో, నేను పుట్టింది ప్రేమించడానికో, నేను పుట్టింది రకరకాల పనులు చేయడానికో, నేను పుట్టింది ఎవరెస్ట్ ఎక్కడానికి కాదు. మోసేకి అర్థమైంది, నేను పుట్టింది ఇతరులను విడిపించడానికి. చాలామంది అంటారు, పార్కులో కూర్చుని మాట్లాడేసుకుంటారు సీరియస్గా లవర్స్. నాకు అర్థమైంది నేను ఎందుకు పుట్టాను. నేను ఎందుకు పుట్టానంటే నేను నీకోసమే పుట్టా. నువ్వు అలా వెళ్తున్నప్పుడు గాలి గట్టి గీసినప్పుడు నాకు అర్థమైంది నువ్వే నా మహారాణి అని. నీ చెయ్యి నన్ను తాకినప్పుడు మెరుపులు వచ్చినట్టు అనిపించింది, నాకు తెలుసు. నువ్వు నడుస్తుంటే పువ్వులు సిగ్గుపడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. నువ్వు పగలెళ్తుంటే సూర్యుడే మాయమైపోయినట్టు ఉంటుంది ఇటు సూర్యుడు. అప్పుడు ఆడు అంటాడు పార్కులో కూర్చుని, నా పుట్టుక ఇంకో 7 జన్మలు ఎత్తున్నాను, నేను నీకోసమే పుట్టాను, నీకోసమే పుట్టాను, నీకోసమే పుట్టాను. నీ పోటీగాడు అంటాడు. పెళ్ళి అయిన తర్వాత లేదా దగ్గర అయిన తర్వాత అంటాడు, ఇంట్లో ఉంటే నువ్వైనా తెలుసుకో అంటాడు. నువ్వు లేకపోతే నేను ఉండలేను, నీకోసమే పుట్టాను. ఈ పోటీగాడు పెళ్ళి అయిన తర్వాత ఉంటే నువ్వు అది చెప్పండి, మరి ఇవిడి కోసం పుట్టాను. అది అప్పుడు, ఇది ఇప్పుడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరి కోసం పుట్టలేదు, కానీ దేవుడి యొక్క ప్రణాళికలో ఇతరులను విడిపించడానికి పుట్టాడట మోసే. వచ్చాడు, పుట్టాడు, తన ప్రజలను చూడవాలని బుద్ధి పుడితే సరిగ్గా అదే టైంలో ఇశ్రాయేలుకి అన్యాయం జరుగుతుంది.
ఇశ్రాయేలుకి ఎప్పుడైతే అన్యాయం జరిగిందో ఇశ్రాయేలు పక్షాన్ని నిలబడ్డాడు, స్టాండింగ్ తీసుకున్నాడు. ఐగుప్తీయుడు ఇశ్రాయేల్ని బాధపడుతుంటే ఒక గుర్తుకు చంపేశాడట. మీరు గమనించండి, ఒక ఐగుప్తీయుడు అనగానే అంత ఎత్తుంటాడు, వాడు చాలా భుజబలం ఉన్నవారు, వాళ్ళు చాలా గొప్ప శారీరక దారుఢ్యం కలిగిన వారు. అలాంటి వాడిని ఒక దెబ్బలకు కొట్టి చంపేశాడంటే మోసే ఫిట్నెస్ ఎలా ఉంటుందో ఒకసారి మీరు అంచనా వేయండి. ఐగుప్తీని కొట్టడమే కాదు, వాడిని ఇసుక సమాధి కూడా చేశాడు. ప్రపంచంలో అన్ని సమాధుల కానీ ఎంత సమాధి అండి చెప్పండి? ఇసుక సమాధి. ఇసుకలో కప్పెట్టాడు, మూడో కంటికి తెలియకుండా కప్పెట్టేశాడంటే ఈ మనిషి మామూలుగా కనబడుతున్నాడా? ఒక పెద్ద బాక్సర్లా లేడు. సకల శాస్త్రాలు చదువు ఉంది, ఫిట్నెస్ ఉంది, అందం ఉంది. మోసాకి ఇది లేదు అనడానికి లేదు, మోసేకి అన్నీ ఉన్నాయి. కొడితే ఎదుటోడిని చంపి పాతేసాడని అడుగుతున్నాను. మన ఊర్లో ఎవడైనా చనిపోతే ఆయన తీసుకెళ్ళి కప్పెట్టడానికి ముందు 4 బ్యాచ్ని పంపుతాం, గొయ్యితో వండరా అని. ఆ గొయ్యి తవ్వడానికి మళ్ళీ వీళ్ళని ఎంత బతిమలాడాలో, మళ్ళీ ఆ గొయ్యి తవ్వడానికి వీళ్ళకి పవర్ ఉండాలి. పవరు, ఆ పవర్ దిగితే కానీ అక్కడ గుణపం దిగదో, పార దిగదు. అంత పవర్ తీసుకున్నా కానీ మనం బాడీ నట్టుకెళ్ళేసరికి ఆగండి ఇంకా తీస్తున్నాం అంట. నేను అడుగుతున్నాను, అరే 4 కలిసి 6 కలిసి ఒక 6 ఒక గొయ్యిని తవ్వడానికి 4-5 అవసరమైతే ఒకని చంపడం, మూడో కంటికి తెలియకుండా చేయడం, ఆ మూడో కంటికి ఒక్కడే ఆ నిసుకలో పాతేయడంటే ఈ మనిషి మామూలుగా కనబడుతున్నాడు మీకు? ఇలాంటి శారీరక దారుఢ్యం కలిగిన వాడిని ఎంత మట్టి గిరిపించంటే మోసే గారి యొక్క విద్య కానీ, తెలివితేటలు కానీ, ఆయన శరీర బలం కానీ ఇవన్నిటిని ఉపయోగించి అన్నాడట. దేవుడు అంటున్నాడు, దేవుడితో ఆయన అనుకుంటున్నాడు, అప్పుడు వారిలో క్షమించండి అతనికి 45 ఏళ్ళు నిండి వచ్చినప్పుడు ఇశ్రాయేలును తన సహోదరుని చూడవాలని బుద్ధి పుట్టాను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయం అనుభవించడం చూసి వాడిని రక్షించి బాధపడిన వాడి పక్షాన ఐగుప్తుని చంపి ప్రతీకారం చేశాను. తన ద్వారా తన సహోదరులకు దేవుడు రక్షణ కలుగజేస్తున్నాడన్న సంగతి వారి గ్రహించుడని అతడు తలంచును కానీ వారు గ్రహించను. ఇప్పుడు బాగానండి, ఇశ్రాయేల్ని నేను విడిపించాలని గ్రహించే పాయింట్ అయితే రైటే, కానీ ఫైటింగ్ చేసి నా సహోదరుని విడిపించాలన్న ఆ పాయింట్ రైటా? ఎదుటోళ్ళని చంపి, ఎదుటోళ్ళని కొట్టి, ఎదుటోళ్ళని లేకుండా చేసి, ఎదుటోళ్ళని మట్టుపెట్టేసి ఇశ్రాయేలుకి రక్షణ ఇవ్వాలని కోరుకునే విధానం దేవుడు అది కోరుకున్నాడా? కానీ మోసే ఏమనుకుంటున్నాడు? తన చదువు, తన యొక్క జ్ఞానము, తన శరీర బలాన్ని బట్టి ఎదుటోళ్ళని కొట్టి ఇశ్రాయేలుకి రక్షణ ఇవ్వాలనుకుంటున్నాడు. ఈరోజు చాలామంది మీరు చూడండి, క్రైస్తవ్యాన్ని కాపాడాడనకట కొన్ని టీములు పుట్టాయట. ఈ టీములు అందరూ కలిసి ఏం చేస్తారట, ఈ చర్చి మీదకి ఎవరైనా దాడి చేస్తే వాళ్ళకి మనం ఫోన్ చేస్తే అక్కడి నుంచి అలా ఒట్టావుట్టుని వచ్చి వీళ్ళందరూ కలిసి వెళ్ళి వాళ్ళని కొడేస్తారట. ఇదా అసలు క్రైస్తవ్యం? అంటే మాట పడమంది, ఉమ్మేంచుకుంటే తుడుచుకుని పక్కకు బొమ్మంది, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమంది, ఎన్నిసార్లు కొట్టినా తలదించుకుని పొమ్మంది. కానీ రివర్స్ ఏంటి చెప్పినా మన మీద చెయ్యేసిన వాళ్ళు తిరగేసి కొడతారంట. మోసేనే దేవుడు ఎంకరేజ్ చేయలేదు. నువ్వు ఇతరుని చంపి ఇశ్రాయేలుని విడిపించడానికి నేను కోరుకోలేదు. ఇతరుని చంపంటే నీ శరీర బలాన్ని, నీ జ్ఞానమును బట్టి నిన్ను విడిపించడానికి నేను నాయకుడిగా పిలవలేదని దేవుడు చేసిన పని ఏంటి తెలుసా? నెక్స్ట్ డే మళ్ళీ గొడవ జరిగింది. ఆ గొడవ జరిగినప్పుడు ఏం జరిగిందో తెలుసు? ఈసారి ఐగుప్తీయుడు ఇశ్రాయేలు గొడవ పెట్టుకున్నప్పుడు మధ్యలోకి దూరాడు. సహోదరులారా, మీరు గొడవ పెట్టుకోవడం ఏంటి? ఇది పద్ధతి కాదు, ఇలా ఉండడానికి వీల్లేదంటే ఈ పెద్ద మనుషులు ఏమన్నా తెలుసా? నువ్వు ఒక నాయకుడివి, మాకు చెప్పడానికి వచ్చావు అన్నారు. ఈ మనుషులందరూ ఎలా ఉంటారు చెప్పండి? ఎవరికైతే మనం మేలు చేద్దాం అనుకున్నామో వాళ్ళే మనకు సైన్ నరికేరా. ఎవరికైతే అన్నం తినిపిద్దాం అనుకున్నా ఆ సైనే నరికేస్తారు. ఎవరికి మేలు చేస్తామో వాళ్ళే మనం పొడిచారు. ఇశ్రాయేలు పక్షమున నిలబడ్డానికి నేను వచ్చాను అంటే వీళ్ళు అన్నారు, నువ్వు వచ్చావా, మా పక్షం నిలబడతావా, నువ్వు నాయకుడు అని ఎంకరేజ్ చేయాల్సిన వారే మోసేని డిస్కరేజ్ చేస్తే ఏమయ్యాడు? తన ద్వారా ఇశ్రాయేలుకి ఇంకా ఇబ్బంది కలిగేలా ఉందని చక్రవర్తి ఆజ్ఞకు భయపడక తన వలన తన ప్రజలు బాధపడతారని ఆ భయానికి గురయ్యి భయం లేని వ్యక్తిగా అక్కడి నుంచి పారిపోయాడు. ఐగుప్తు నుంచి మిద్యాను అరణ్యానికి వచ్చేసాడు. సరిగ్గా అరణ్యానికి వచ్చే సమయానికి అరణ్యంలో అప్పటికే బావి దగ్గర 4-5 అమ్మాయిలు నీళ్ళు పెడుతున్నారు గొర్రెలకి. 4-5 అమ్మాయిలు గొర్రెలకి నీళ్ళు పెడుతుంటే ఆ అమ్మాయిలు ఏడిపించడానికి ఆ రోజుల్లోనే ఎదవలు తయారయ్యారట. అంటే ఈ యొక్క ర్యాగింగ్లు ఈరోజు కొత్తగా ఉన్నవి కాదు చెప్పండి, క్రీస్తు పూర్వం మోసే కాలం నుంచి ఉన్నాయి. ఆ రోజు ఏడిపిస్తుంటే వాళ్ళకి ఫటాఫట్ 2 వార్నింగ్లు ఇచ్చి గట్టిగా 2 ఫైట్లు చేసి వాళ్ళకి వార్నింగ్ ఇస్తే పరారైపోయారు. ఈ అమ్మాయిలకి సాయం చేశాడు. అందులో ఒక అమ్మాయి బాగా ఈయనకి కనెక్ట్ అయ్యింది. ఆవిడ పేరు సిప్పోరా. తీసుకెళ్ళి ఒక మాట అంది ఏమందంటే, అయ్యా మీరు ఇంత హెల్ప్ చేశారు, ఖచ్చితంగా మీరు మా ఇంటికి
లంచ్కి రావాలంది. అప్పటికే తిని సేనా రోజులు అయింది మన హీరో. అందుకే పిలిచిన వెళ్ళారు, ముద్దెట్టారు. ముద్ద దిగే లోపే ఓ బంధం అడిగారు. ఆ బంధం ఏంటంటే మా అమ్మాయిని చేసుకుంటారని. ఖచ్చితంగా పైనుంచి కిందకు చూసుకున్నారు. అబ్బాయిని బాగున్నాడు, జ్ఞానం ఉంది, ఫైటర్, ఒకటి కాదు రెండు కాదు, చూడ్డానికి ఇలాంటి అల్లుడు కావాలంటూ ఉన్నాడు. చూసిన వెంటనే సంబంధం అడిగేశారు. ఆ సంబంధం అడిగేసిన వెంటనే ఆయన కూడా ఓకే చెప్పాడు. టకాటకమని 2 పిల్లలు పుట్టేశారు. కంగ్రాచులేషన్స్. చక్కటి పిల్లలు, లైఫ్ సెటిల్ అయిపోయింది. అందమైన భార్య సిప్పోరా బాగుంది, పిల్లలు బాగున్నారు. మామగారికి సొంత కంపెనీ ఉంది. ఆ కంపెనీ గొర్రెల కంపెనీ. ఆ కంపెనీని ఈయన టేకప్ చేస్తున్నాడు. ఎవరు? మోసే గారు. ఎందుకంటే ఈయన వచ్చిన తర్వాత తిని కూర్చునే అల్లుడు కాదు. ఈ అల్లుడు ఎలాంటోడంటే, అల్లుడు మామ దగ్గర తినే రకం కాదు, కష్టపడి పనిచేసే రకం కనుక, మామ నేనుండగా ఆడపిల్ల బయటకు వెళ్ళడానికి వీలు లేదు, నేను చెబుతున్నాను ఈ రోజు నుంచి నీ కంపెనీ టర్న్ ఓవర్ నేరం మారుస్తారని చెప్పి ఆ కంపెనీని టేకప్ చేశాడు. ఆ కంపెనీ పేరు గొర్రెల కంపెనీ. బయటికి తోలికెళ్ళాడు, మేపుతున్నాడు. సుమారు 40 ఏళ్ళు గడిచిపోయింది. 40 ఏళ్ళ తర్వాత ఇప్పుడు దేవుడు వచ్చాడు. మోసే అని పిలిచాడు. ఎవరు అనుకున్నాడు? మోసే అని పిలిచాడు. ఎవరు? అందమైన భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, సాయంత్రానికి వచ్చేసి సొంత కంపెనీ ఉంది. ఇంత బాగా సాగుతుంటే ఇప్పుడు జీవితాన్ని తెచ్చి రిస్క్లో పెట్టుకుంటాడా? మోసే అని 70 క్వశ్చన్లు అడిగితే కానీ ఆ మనిషి రెడీ అవ్వలేకపోయాడు. బయలుదేరాడు. దేవుడు మాట్లాడాడు. ఆ మాట్లాడి అన్ని క్వశ్చన్లు అడిగిన తర్వాత అడ్డంగా మోసే ఇరికించరా, ఇప్పుడు నువ్వు వస్తే కానీ కుదరదన్నప్పుడు అప్పుడు మోసే అడ్డంగా ఇరుక్కొని ఒప్పక మనసు చంపుకొని వస్తే మోసే ద్వారా దేవుడు ఇశ్రాయేలుని నడిపించడం ప్రారంభించాడు. ఇప్పుడు వినండి, మోసే జీవితం అర్థమవుతుంది. మోసే జీవితం పరమార్థం ఇప్పుడు అర్థమైంది తెలుసా? మొదటి 40 ఏళ్లలో విద్యను నేర్చుకున్నప్పుడు ఇప్పుడు నా దేవుడు ఇలా వాడుకుంటున్నాడు అనుకుంటు, కానీ ఆ పర్పస్ రాంగ్ అయింది. ఎక్కడో మిథ్యానారాయణకి పోయి పెళ్లి చేసుకున్నాడు. అక్కడ 40 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది. అక్కడ ఒక 40, ఇక్కడ ఒక 40. ఈ 40లో వాళ్ళు ఎంకరేజ్ చేయలేదు కనుక 40 ఏళ్ళు వేస్ట్ అయిపోయినాయి. ఇంకా 40, 80 పోయినా మోసేకి ఎంత ఉన్నాయి చెప్పండి? ఇంకో 40 ఉన్నాయి. ఆ 40 పోయిన ఇంకా 40 ఏళ్ళు ఉన్నాయి కనుక ఆ 40 ఏళ్ళలో మోసేకి జీవితం పరమార్థమై మిగిలిన 40 ఏళ్ళు దేవుని కొరకు సేవ చేసి క్రీస్తు నిమిత్తము ప్రజల నిమిత్తం నింద అనుభవించిన గొప్ప భాగ్యం అని చెప్పి, నేను పుట్టింది నా పిల్లల కొరకు కాదు, నేను పుట్టింది సిప్పోరా కొరకు కాదు, నేను పుట్టింది నా కొరకు నేను బతకడానికి కాదు, క్రీస్తు నిమిత్తము శ్రమలు అనుభవించడానికి పుట్టానని చెప్పి మిగిలిన 40 ఏళ్ళు దేవుని కొరకు అశ్వులు బాసి చచ్చిపోయాడు. మీకేమర్థమవుతుంది చెప్పండి? తన జీవితం తనకు అర్థమైన తర్వాత 80 ఏళ్ళు పట్టింది తన జీవితం తనకు అర్థమవడానికి. మోసేకి 40, 80 పోయినా ఇంకా 40 ఉన్నాయి. మనకు 40 పోతే ఇంకెంత ఉన్నాయి చెప్పండి? మన బొంద ఉన్నాయి. మోసేకి 80 పోతే నడుతున్నాను, 80 పోయినా ఇంకా 40 ఉన్నాయి నడుతున్నాను. ఇలాంటి వాక్యం నీకు తగిలినప్పుడు మారిపో. ఇలాంటి సభలో నీకు వాక్యం విన్నప్పుడు మారిపో. మారదాంలే, బాప్టిజం తీసుకుందాంలే, వచ్చే ఏడాది చూద్దామంటే మళ్ళీ పోతే రావడానికి నువ్వు 120 కాలం బతికే రోజుల్లో లేవు. 30 ఏళ్ళు కూడా తినంగా బతకని రోజులు ఇవి. 9 ఏళ్ళకే షుగర్ వస్తుంది, 10 ఏళ్ళకే గుండెపోట్లు వస్తున్నాయి, చిన్న పిల్లలకే చెప్పలేని వ్యాధులు ఎంటాడేస్తున్నాయి. జీవితం ఏంటో, తింటే చచ్చిపోతామని ఒకడు, తినకపోతే చచ్చిపోతామని ఒకడు, గాలి కలుషితం అయిపోయిందని ఒకడు, చివరికి కోడిగుడ్లు కూడా ప్లాస్టిక్ అయిపోయాయని ఒకడు, పెరుగు మారిపోయింది, కొనుక్కునే వస్తువులు మారిపోయాయి, రైస్ కూడా ప్లాస్టిక్ వస్తుంది అడుగుతున్నాను. నువ్వు 120 ఏళ్ళు బతికే రోజుల్లో లేవు. మారాలనుకున్నప్పుడు మారిపో. ఇలాంటి వాక్యం తగిలినప్పుడు మారిపో. మారదాం అనుకుంటే మారదాం అనుకునే సమయానికి మారడానికి నీకు సమయమే ఉండదు. మోసేకి 40, 80 పోయినా ఇంకా 40 ఏళ్ళు ఉన్నాయి. ఇప్పుడు కళ్ళు బాగున్నప్పుడు నువ్వు బైబిల్ చదవు, నీకు చెవులు బాగున్నప్పుడు వాక్యం వినవు, నీ కాళ్ళు చేతులు ఆడినప్పుడు నువ్వు వాక్యానికి రావు. రేపు పొద్దున్నే నీ సత్తువు తగ్గిపోతే చూసావా, గిర్రని 40 ఏళ్ళు తిరిగితే అన్ని వ్యాధులు మనం పలకరిస్తే బంపర్ ఆఫర్ లాగా, బీపీలు, షుగర్లు, అల్సర్లు, తినదరకపోవడం, ఇలాంటి కళ్ళు కనబడిపోవడం, ఇవన్నీ వస్తాయి. ఆ లోపల పోయి కూర్చున్నప్పుడు మీరు గమనించండి, అప్పుడు బైబిల్ చదవాలనిపిస్తుంది. చదువుదామనుకున్న నీ కళ్ళు నీకు కనబడవు. వాక్యం వినదామనిపిస్తుంది కానీ నీకు వినికిడి శక్తి ఉండదు. సభలో కూర్చుందాం అనుకుంటా, నీ ఎన్నిపోస నీకు సహకరించదు. నీ జీవితం నీకే అర్థం కాదు. నీ జీవితం ఎంత ప్రయత్నం చేసినా నీకేం చేస్తున్నా అర్థం కాక బిక్క చచ్చిపోయి లాస్ట్కి చేస్తావు. ఇప్పుడు చెప్పండి, మనుషులు ఎందుకు పుట్టారు తెలుసా? ఇతరులను నవ్వించడానికి కాదు. మనుషులు ఎందుకు పుట్టాడు? నక్షత్రాల్లో తిరగడానికి కాదు. మనుషులు ఎందుకు పుట్టాడు? ఇంగ్లీష్ సముద్రం ఏదడానికి కాదు. నదుల్లో ఈత కొట్టడానికి కాదు. మనుషులు ఎందుకు పుట్టాడు తెలుసా? క్రీస్తు నిమిత్తం బతకడానికే పుట్టాడు.
మోసేకి అర్థమైంది కనుకే తన మిగిలిన శాశ్వత జీవితాన్ని క్రీస్తు జీవితానికి పణంగా పెట్టేశాడు. క్రీస్తు జీవితానికి పణంగా పెట్టాడు కనుకే క్రీస్తు నిమిత్తం నిందలు అనుభవించిన గొప్ప భాగ్యము. ఫరో చనిపోతే ఎలక్షన్ పెడితే నెక్స్ట్ ఫరో ఎవరంటే మోసే పేరు చెప్తారట మొత్తం ఐగుప్తిలో. నెక్స్ట్ ఫరో ఎవరంటే మోసేని పెట్టండి అంటారట. కానీ మోసేని పెట్టండి అన్నంత గొప్ప టాక్ ఆఫ్ ది టౌన్ ఉన్న మోసే అన్నాడట, ఈ సింహాసనం కన్నా క్రీస్తు కొరకు శ్రమలేమని అన్నాడంట. ఇప్పుడు చెప్పండి, ఈది నెంబర్ ఎత్తున్నాడంటే కనబడం ఇంకా సజ్జలో మనం. ఎమ్మెల్యే సీటు అన్నారంటే అంతే, దరిదాపులే కనబడ్డా ఇంకెవడనే కనబడినవాడు. బోడి ఎమ్మెల్యేకి బోడి ఎంపీకే నువ్వు ఇలా అయిపోతే ఐగుప్తికి చక్రవర్తి స్థాయిని తన బ్రతుకు పరమార్థం కొరకు వదిలేశాడంటే అది లైఫ్ మీనింగ్ అర్థం అవడం. అంటే మోసేకి అర్థమైంది, నేను ఎందుకు పుట్టానంటే తన ప్రజల యొక్క చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి పుట్టానని. ఇంకా ఎవరున్నారు బైబిల్లో? మరొక ఆమె ఉంది, ఒకసారి చూడండి. మరొక ఆమె ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, త్వరగా. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. హిందూ దేశము మొదలుకొని కూసు దేశము వరకు 127 సంస్థానములు అహస్వరసు ఏలెను. ఆ కాలమందు రాజైన అహస్వరసు సూసాను కోటలో రాజ్య పరిపాలన చేయొచ్చును. ఆగుదాం, బైబిల్ ఎంత ఖచ్చితమైన పుస్తకమో చూడండి. 120 సంస్థానాలు ఎక్కడి నుంచో తెలుసా? కూసు దేశం, హిందూ దేశం మొదలుకొని కూసు దేశం, కూసు అంటే ఐథియోపియా, ఐథియోపియా అంటే ఇథియోపియా, ఆఫ్రికా వరకు. హిందూ దేశం అంటే ఏ దేశమో తెలుసా? ఇండియా వరకు. అంటే అహస్వరసు పరిపాలన మన ఇండియా మొదలుకొని ఎక్కడ ఆఫ్రికా వరకు తన దేశ సంస్థానాలను స్థాపించాడట. పైగా ఎక్కడ క్యాపిటల్గా చేసుకున్నాడట? సూసాను కోట. ఆ సూసాను కోట అని పిలుస్తున్నామే, ఆ సూసాను కోటను ప్రస్తుతం పిలిచే పేరే ఇరాన్ అంట. ప్రస్తుతానికి టీవీ 9లో చూస్తున్నారే, ఇరాన్ ఇజ్రాయెల్ వార్. ఆ ఇజ్రాయెల్లో యుద్ధం చేస్తున్న ఆ ఇరాన్ ప్రాంతమే ఇది ఇక్కడ కనబడుతుంది, సూసాను కోట. ఆ కోట ఏరియా ప్రస్తుతం ఇరాన్. అలాంటి ఏరియాలో పెద్ద రాజదర్బార్ ఉందట. 120 సంస్థానాలు అంటే మాటల, క్రీస్తు పూర్వం 120 దేశాలంటే చాలా పెద్ద పరిపాలన. ఇప్పటికీ ఇన్ని సంవత్సరాలు తిప్పి కొడితే ఎన్ని దేశాలు తెలుసా? 270, 290 దగ్గరలో ఉన్నాయి దేశాలు. ఎంత చరిత్ర జరిగినా 270, 290 దేశాలు ఉంటే క్రీస్తు పూర్వానికే 120 సంస్థానాలు పరిపాలిస్తున్నారంటే చిన్న పరిపాలన కాదు, చాలా పెద్ద రాజుల పరిపాలన. ఆ రాజుకి ఒక రోజు తిక్కల కోరిక వచ్చిందంట. ఆ కోరిక ఏంటంటే ఆడికి బర్త్డే జరుగుతుంది. ఆ బర్త్డే జరుగుతున్నప్పుడు మనకి జనవరి 26ని కానీ ఆగస్టు 15ని కానీ దేశం యొక్క బలహీనతలు చూపించడానికి, ఎదుటోడి బలహీనతనే మన బలం నిరూపించుకోవడానికి ఇలా రౌండ్లు చూపిస్తారు. ఒకసారి మీరు చూసారు ఎప్పుడైనా? ఎర్రకోట చుట్టూ తిరుగుతుంది. పిరంగులు, ర్యాకెట్లు, మిస్సైల్స్, లేటెస్ట్ వెపన్స్, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, లౌకిక సామాన్యమైన ఇంకా డిపార్ట్మెంట్స్ ఏవైతున్నావో వీటన్నిటిని అలా కవాతులు చేస్తూ అలా తిప్పుతారు. ఎందుకంటే మన శత్రువు దేశాలు చూడాలబ్బో వీళ్ళ దగ్గర ఎంత బలం ఉందని చూడాలి, ప్రదర్శన పెడతారు. రిపబ్లిక్ డే కానీ ఆగస్టు 15కి కానీ స్వతంత్ర దినోత్సవాలు కానీ వీటన్నిటిని చూపిస్తారు. ఎందుకు చూపిస్తారంటే మా దేశానికి ఎంత బలం ఉందని. అలాగే ఈడు కూడా పెట్టాడట మొత్తం దేశంలోవన్నీ, అంటే సైన్యాలు, సైన్యం బలగాలు, సైన్యాధిపతులు, బలాలు, బలహీనతలు అన్నీ చూపిస్తున్నారు. అన్నీ చూపించే ఈడు నైట్కి లవ్ ఫీస్ట్ ఇట్టాడట. లవ్ ఫీస్ట్ అంటే ప్రేమ విందు. ఆ ప్రేమ విందులో ఏం చేశాడంటే వీడికి పిచ్చుకోరికి వచ్చింది ఏంటంటే అన్నీ చూపించాను, మా ఆవిడని చూపిస్తే బాగుండు అనుకున్నాడు. ఎవడైనా ఆవిడని అందరికీ చూపిస్తాడండి? అన్నీ చూపించాను, మా ఆవిడని చూపిస్తే బాగుండని ఆ వస్తీకి చెప్పాడు. ఏ వస్తీ రా, అందరి ముందు ఒకసారి అలా నడిచెళ్ళు అన్నాడట. వస్తీ కొంచెం గౌరవపదమైన సిగ్గుతో కూడిన భయం ఎక్కువ ఉంది. ఆవిడేమందంటే నేను రానంది. రానంది. ఇంకెప్పుడు రాకన్నాడు. గెలుపు అన్నాడు. ఎందుకంటే రాజు రమ్మన్నప్పుడు రాలేదంటే, భర్త మాటనే రాణియే తిరస్కరించిందంటే ఈ కింద ఉన్న వాళ్ళు ఆగుతారా? రాణిగారే రాజుగారి మాట లేకపోతే నువ్వెంత బోడి గోసేటి తిరుగుతున్నావు అంటారంట్రా.
ఈ మాట వినాలా? రాణిగారు చెప్తాం ఏమనుకుంటున్నాం అనరా? అందుకే ఈ పక్కనున్న వాళ్ళందరూ సలహా ఇచ్చారు, అయ్యా ఎంత అవమానం, ఎంత అవమానం, రాణిగారు మీ మాట ధృవీకరించి రానన్నారంటే ఇప్పుడు రేపు నుంచి మా భార్యలు కూడా మా మీదకే తిరగబడతారని భుజాలు తనవేసుకుని మొత్తం మీద ఆడికి ఈట ఎక్కించేసి ఆడ కాపురంలో ఇచ్చేటేశారు. ఈ ఈట ఎక్కిపోయి ఇలా వెంటనే శాసనం చేసి ఇంక రేపు నుంచి రావద్దు, ఈ అమ్మాయిని పంపండి అన్నారు. ఆ అమ్మాయిని పంపేశారు, వస్తీని పక్కకు దోసేశారు. మళ్ళీ సంబంధాలు ఎదుగుతున్నారు. ఆ సంబంధాలు ఎదుగుతున్నప్పుడు దేశంలో అన్ని ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు అందులో ప్రాంతంలో అందమైన ఆడపిల్లని తీసుకొస్తున్నారట. ఆ అందమైన ఆడపిల్లలో ఒక ఆడపిల్ల, పేద పిల్ల, పూరగుడుసులో బతికే పిల్ల. ఆ పిల్ల పేరు అదస్త. పరిమళం గల చెట్టు. నా చిన్న కూతురికి అదే ఎట్టాను పేరు అదస్త. అంటే ఎబ్రీ భాషలో పరిమళం అంటే సువాసన గల చెట్టు. అదస్త అనే అమ్మాయి ఉంది, పూరుగుడుసులో బతుకుతుంది. ఆ అమ్మాయిని చూసిన వెంటనే నాన్న లేడు, అమ్మ లేడు. ఆ అమ్మాయికి ఎవరున్నారంటే అన్నయ్య వరస అయిన వాడు ఇప్పుడు చిన్నాన్న మాదిరి పెంచుకుంటాడు. చిన్నప్పటి నుంచి ఆ బిడ్డను పెంచి పెద్ద ఎంతవరకు చూశాడు. ఈ లోపల ఊర్లో ఉన్న ఆడపిల్లని అందరిని ఎత్తుకెళ్ళిపోతుంటే తీసుకెళ్ళిపోయారు. ఆడపిల్లని ఎత్తుకెళ్ళిపోయారు. వాళ్ళకు కోర్సు పెట్టారు, ఫ్యాషన్ కోర్స్. 6 నెలలు డ్రెస్ కోడ్, 6 నెలలు స్కిన్కి ఏదైతే ఉందో ఈ గ్లో వస్తా చూసారా, ఆ కోర్స్ పెట్టారు. మళ్ళీ అదో పెద్ద కోర్స్. అక్కడ ఫ్యాషన్ కోర్స్ అంతా పెట్టారు. డ్రెస్ కోడ్స్ మార్చారు, ఐబ్రోస్ మార్చారు, వాళ్ళ ఆహార అలవాట్లు మార్చారు, వాటర్ ఎక్కువ తీసుకోమన్నారు, రకరకాల ఆ కోర్స్ అంతా నేర్పిస్తున్నారు. 6 మంత్స్ మారుస్తుంటే ఈ అమ్మాయి అందే, అయ్యా ఇవన్నీ నాకు అలవాట్లేదు కానీ నేను న్యాచురల్గా ఉంటాను, నేను న్యాచురల్గా ఉంటేనే అందంగా ఉంటాను. అందరిని పంపించారు. రాజుగారు నేనే అనుకోండి, కొంచెం అలా అనుకోండి, పంపిస్తున్నారు. అలా పంపించినప్పుడు రాజుగారు ఎలా చూస్తారనమాట, నెక్స్ట్ అంటాడు. నెక్స్ట్ మొహం అంకరుగా ఉంది, నెక్స్ట్ అని చెప్తాడు అనమాట. అలా చెబుతూ పంపిస్తే అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి పేరు ఎస్తేర్. చూశాడు, కూల్ అయిపోయాడు, పీస్ఫుల్గా మారిపోయాడు. ఎవరు ఆమె అని అడిగాడు. సో ఇజ్రాయెల్ చాలా పేదరికంలో ఉంది, తీసుకొచ్చాను అనగానే ఇంకేమొద్దు, నా చేతికర్రెత్తి చూపిస్తున్నాను, ఈమెనే రాణి చేసేయండి అన్నాడు. టకమని రాణి అయిపోయింది. పూరుగుడుసులో ఆమె అంతఃపురంలో మహారాణి అయిపోయింది, రాజుగారికి రాణి అయిపోయింది. ఎస్తేరు లైఫ్ ఒకేసారి మారిపోయింది. ఎప్పుడైతే ఎస్తేరు లైఫ్ మారిపోయిందో దేవుడు ఊరకే ఎస్తేరుకి అందం లేదు, గుర్తుపెట్టుకోండి. మోసేకి దేవుడు ఊరకే అందం లేదు, ఫెయిర్ అండ్ లవ్లీలు రాసుకుని తిరుగుతారని ఇవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. మోసేకి అందం ఇచ్చినప్పుడు అందరిని ఎక్కిరించి తిరుగుతాడని కాదు, ఎస్తేరుకి అందం ఇచ్చినప్పుడు నేను పెద్ద అందగత్తనాన్ని చూపించడానికి తిరుగుతుందని కాదు. నీకు అందం ఎందుకు ఇచ్చాడంటే నువ్వు రాజుకు నచ్చాలి, నువ్వు రాజుకు నచ్చిన తర్వాత రాణి అవ్వాలి. నువ్వు రాణి అయ్యే సమయానికి ఇశ్రాయేలుకి ఒక పెద్ద విపత్తు వస్తుంది. ఆ విపత్తును తప్పించడానికి నువ్వు రాణిగా అప్పటికే సమస్థానంలో నువ్వు ఉండాలి. అందుకే దేవుడు ఎస్తేరుకి అందాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే ఎస్తేరుకి అందాన్ని ఇచ్చాడో రాణి అయిపోయింది, అక్కడ ఉంది, చక్కగా జీవితం కొనసాగుతుంది. తన జీవితంలో ఎప్పుడూ చూడలేని రంగులు చూస్తుంది. తన జీవితం తనకే ఆశ్చర్యం కలిగించేంతగా అందమైన జీవితంగా మారిపోయింది. ఇప్పుడు ఇశ్రాయేలు మీదకి రాని విపత్తు వచ్చింది. కొంతమంది పన్నాగాలు పన్ని యూదుల్నే లేకుండా చేయాలనుకున్నారు. యూదులు లేకుండా చేయడం అంటే దేవుని కనుగుడ్లో చెయ్యట్టడమే. ఇశ్రాయేల్ని లేకుండా చేయడం అంటే దేవుని ప్రజల మీద తిరగబడ్డమే. మోసే కాలంలో ఇశ్రాయేల్ని లేకుండా చేయాలనుకున్నాడు దేవుడు, మోసేని పుట్టించాడు అందంగా. ఎస్తేరు కాలంలో యూదులు లేకుండా చేయాలనుకున్నాడు, వీరిని కాపాడడానికి మళ్ళీ ఒక అందగత్తిని పుట్టించాడు. అందగత్తి పేరే ఎస్తేర్. నీకు అందం ఇచ్చి నీకు పెళ్లి చేసి నేను రాణి చేసింది దేనికో తెలుసా, అందరిని ఎక్కిరించుకుని తిరుగుతావని కాదు, ఈ సమయం కొరకే నువ్వు రాణి అవేమో చూసుకో అన్నాడు. మొర్దుకే వచ్చాడు, మాట్లాడుతున్నాడు. మొర్దుకే, అమ్మా ఎస్తేరో నీకు విషయం చెప్పాలి, చిన్నప్పటి నుంచి పెంచాను, కాయ కష్టం చేసి ఆకలితో నేనుండి రూపాయి నీకు ఇచ్చి ఇదిగో నేను పెంచాను, నువ్వు నన్ను మర్చిపోయావు, నా రెక్కల కష్టాన్ని మర్చిపోయావు. అందుకే నేను అంటున్నాను, నీకు ఒక అకౌంటు నాకు ఒక అకౌంటు, జాయింట్ అకౌంట్ తీశాను, అలా వెనక్కి వచ్చి నిలబడతాను, ఆ పైనుంచి పడే అన్నాడా? నువ్వు నేనైతే లెక్కలేదు, నా ఉప్పు తిని నా పప్పు తిని నన్నే మర్చిపోయాను. మొర్దుకే నీలాంటి నాలాంటి కాదు. మొర్దుకే ఏమన్నాడంటే, అమ్మా నువ్వు నాకు రూపాయి ఇవ్వద్దు, మళ్ళీ చెప్తున్నాను, నీ నుంచి నేను ఏది ఆశించలేదమ్మా, నువ్వెందుకు రానివయ్యావు తెలుసా, నువ్వేదో పెద్ద మహారాణిలాగా పోజులు కొడతావని కాదు, నువ్వెందుకు రానివయ్యావంటే నేను చెబుతున్నాను, ఈ సమయం కొరకే నువ్వు రానివయ్యావు. నీ పుట్టిక పరమార్థం నేను చెప్తున్నాను, ఇశ్రాయేల్ని కాపాడడానికే నువ్వు రానివయ్యావు. ఈ ఊర్లోనే పుట్టి ఇక్కడికి వచ్చి రాజదర్బార్లో ఈరోజు సింహాసనం మీద కూర్చున్నావంటే ఊరకే వచ్చావనుకుంటున్నావా?
తన దేవుడు ఒక విధానం అనుకోండి, నీ ఎత్తు ఎంత ఉండాలో, నీ అందం ఎంత ఉండాలో, నీ బరువు ఎంత ఉండాలో, నువ్వు ఎవరికి ఆకర్షణీయంగా ఉండాలో అన్నీ ఆలోచించి నిన్ను పుట్టించాడు. ఏమనుకుంటున్నావో, నిన్నేమన్నా రాజు అంటాడేమో అని భయపడిపోయి నీ సుఖభోగాలు దూరం అయిపోతాయని ఇశ్రాయేలు పక్షాన్ని నువ్వు స్టాండింగ్ తీసుకోకపోతే, సహాయం ఎక్కడి నుంచి కాకపోతే మరొక చోట నుంచి వస్తుంది. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు నీ కుటుంబం మాత్రం ఎగిరిపోతారేమనుకుంటావా అన్నాడు. నువ్వు పుట్టింది దేనికో తెలుసా? చెప్తున్నాను ఎస్తేరు, నువ్వు పుట్టింది దేవుని ప్రజలను విడిపించడానికి పుట్టావు. ఇప్పుడు చెప్పండి, బైబిల్లో మీరు ఎక్కడ చూడండి, వారి అందాలు కానీ, వాళ్ళ చదువులు కానీ, వారి జ్ఞానం కానీ, వారి సామర్థ్యం కానీ ఎందుకు ఉపయోగిస్తున్నారు తెలుసా? రాబోతున్న క్రీస్తు చిత్తము నెరవేర్చడానికే వారి పుట్టుక పరమార్థం ముడిపడింది. చూడండి, ఎస్తేరు కనుక యూదుల్ని కాపాడడానికి నిలబడకపోతే యూదులు ఉండరు. యూదులు లేకపోతే యేసుక్రీస్తు వారు ఏ గోత్రంలో పుడతాడో చెప్పండి. అంటే యూదుల్ని కాపాడడానికి, క్రీస్తుని కాపాడడానికి చూచాయిగా, ముంగుర్తుగా తన పుట్టుకను దేవుడు ఉపయోగించాడని, తన పుట్టుక పరమార్థం క్రీస్తు కోసమే పుట్టింది. గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరిని కదపండి, మోసేని కదపండి, క్రీస్తు కోసమే పుట్టాడు. ఎస్తేర్ని కదపండి, క్రీస్తు కోసమే పుట్టాడు. అబ్రహాముని కదపండి, అబ్రహాము సంతానంగా క్రీస్తుని కనడానికే పుట్టాడు. యాకోబుని కానీ, యాసావుని కానీ మీరు ఎవరినైనా చూడండి, ఈ భూమి మీద పుట్టిన ఎవరైనా సరే క్రీస్తు చిత్తం ఏదో ఉంటుంది, అది నెరవేర్చడానికి మనం పుట్టాం. మన పుట్టుక నవ్వులాట కొరకు కాదు, మన పుట్టుక గెంతులాట కొరకు కాదు, మన పుట్టుక తిని తాగి తందనాడి సామాన్యంగా చనిపోవడానికి కాదు, మన పుట్టుక సినిమాలు షికార్లు కాదు, మన పుట్టుక క్రీస్తుకు సాక్షిగా ఉండడానికి. సభ పెడతావో, వాక్యం వినిపిస్తావో, సంఘానికి సహకరిస్తావో, ఏం చేస్తావో తెలీదు, ఈ క్రీస్తు సువార్త కొరకు ఏదో ఒకటి చెయ్యి నీ లైఫ్లో. ఈరోజు ఈ సభకి కారణమైన ఈ కుటుంబంలో నిలబడతావో, లేదా నీ ఏరియాలో ఇంకా సువార్త తెలియాల్సిన వారు ఎవరున్నారని వారిని ఎతికి నీకు నచ్చిన జ్ఞానయుక్తంగా మాట్లాడే దైవజన్ని పిలిచి నువ్వు చెప్పిస్తావో, చెబుతావో, ఏదో ఒకటి చెయ్యి. ఎందుకంటే ఇప్పుడు చెయ్యాలనుకున్నప్పుడు చెయ్యకపోతే రేపు చేద్దామన్న సమయానికి నీకు వయసు ఉండదుగాక ఉండదు. మనం పుట్టింది డబ్బులు దాచుకోవడానికి కాదు, మనం పుట్టింది కాపరాల్లో సుఖపడడానికి కాదు, మనం పుట్టింది జేజేలు కొట్టించుకోవడానికి కాదు, మనం పుట్టింది క్రీస్తుని వెలువరించడానికి మనం పుట్టామంట. బ్రహ్మానందం గారు అన్నారు 4 ఈగలు నవ్వించడానికి కాదు, బ్రహ్మానందం గారు పుట్టింది కూడా క్రీస్తుని ఎరగడానికి పుట్టాడు. ఆయన కల్పన సావల అంతరిక్షంలో చనిపోవడానికి కాదు, కల్పన సావల క్రీస్తు కొరకు మరణించడానికి పుట్టింది. గుర్తుపెట్టుకోండి. నువ్వైనా, నేనైనా, ఎవరైనా మనం ఎందుకు పుట్టామంటే క్రీస్తుని సాక్ష్యంగా చూపించడానికి. ఇంకా మీకు బ్రైట్గా అర్థం కావాలి అంటే ఒక్కసారి యోహాను సువార్త 2 త్వరగా ముగిద్దాం. యోహాను సువార్త త్వరగా యోహాను సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. ప్రధాన యాజకుడు, క్షమించండి, 19వ అధ్యాయం 18వ వచనం. 19వ అధ్యాయం 38వ వచనం. అటు తర్వాత 19వ అధ్యాయం 18వ అధ్యాయం 38వ వచనం. అందుకు పిలాతు, నువ్వు రాజువని ఆయన అడగగా యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టిన. నా పుట్టుకది. మోసే ఎందుకు పుట్టాడు? క్రీస్తు కొరకు పుట్టా అన్నాడు. ఎస్తేరు ఎందుకు పుట్టింది? క్రీస్తు కొరకు పుట్టా అన్నాడు. క్రీస్తు ఎందుకు అట్టాడు? సత్యం కొరకు సాక్ష్యం అవడానికి పుట్టా అన్నాడు. ఈరోజు అడుగుతున్నాను, మన సాక్ష్యాలు ఎలా తగలడిపోయాయి చెప్పండి. ఓ పెద్దమ్మ చెప్తుంది సాక్ష్యం. నువ్వు ఎందుకు పుట్టావే పెద్దమ్మ అని అడిగితే ఆ పెద్దమ్మ అందంట, నా పుట్టుక ఎందుకంటే బాబు, నా మనవరాల్ని బాగా చూసుకోవడానికి పుట్టాము, అందుకు పుట్టావు. వాళ్ళందరికీ ఇచ్చావు, మనవడికి ఇచ్చాను, మనవరాలకి ఎంత ఇచ్చానని చెబుతావు. రేపు పొద్దున్న నువ్వు వాళ్ళు ఎదిగిన తర్వాత నేను పక్కన పెట్టేస్తారు. వాళ్ళ చెవిలో చెప్తావు 50 లక్షల పాలసీ కడుతున్నాను, 50 లక్షల పాలసీ అని నామినీ పేరు ఎడతావు. వాళ్ళు ఎదిగిన తర్వాత నేను కోరుకుంటారు ఏమని చెప్పినా, మా నానమ్మ మా తాతమ్మ త్వరగా పోతే బాగుండను. ఎందుకు? నువ్వు పోతే వస్తాయి డబ్బులు 50 లక్షలు. అందుకు వాళ్ళు నేను బతకాలని కోరుకోరు. వాళ్ళు మనవడి కోసం పుట్టాను, మనవరాల కోసం పుట్టాను, అన్నీ వాళ్ళకి ఇచ్చాను. నీకు లాస్ట్కి ఏమిస్తారు? చెప్పెత్తారు. నీకు చెప్ప ఆ సిప్పెట్టుకుని కూర్చుంటావు అరుగు మీద. అందరికి అన్ని ఇచ్చాను, నాకు ఏమని నడుతున్నా, అందరికి అన్ని ఇచ్చాను. నీ బతుకులో దేవుడికి ఏమని ఇచ్చావా? సమయం ఏమలేదు, కష్టం ఏమలేదు. జీవితంలో దేవుడు అంటే తిరగే 60 సంవత్సరాలు ఏం చేసావంటే ఈ సంసారంలోనే పరిగెట్టావు తప్ప దేవుడు ఉన్నాడా? సత్యం కొరకు సాక్ష్యం ఇవ్వండి అంటే ఈరోజు సాక్ష్యాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఎవరో ఉన్నారట, సువార్త ఛానల్స్ ఉన్నాయి కదండి, రక్షణ టీవీ ఛానల్స్లో ఇప్పుడు తగ్గాయిలండి. ఆ మధ్యకాలంలో ఎక్కువ వచ్చేస్తారు. ఇలా మైకట్టుకుని వచ్చేసాడు ఒక ఆయన. వచ్చేసి ఏమంటున్నాడంటే, సాక్ష్యం
ఇలా మైక్ కట్టుకుని వచ్చి అందరూ ఎవరెవరైతే ఏ బాధలు ఉన్నారో అందరూ దయచేసి మీ కుడి చేతిని చూపించండి అన్నాడట. టీవీలో ఉన్న ఆయన అన్నాడట, పరిశుద్ధాత్మ శక్తిని ఇప్పుడే నేను బలంగా పంపిస్తున్నాను మైకులు గుండా అన్నాడు. ఎలాగా? మైకులు గుండా 1 2 3 టచ్ అన్నాడు. అనగానే ఆ పవర్ అంతా అలా మైకుల్లోకి వెళ్ళిపోయి, ఆ డిష్లోకి వెళ్ళిపోయి, సాటిలైట్కి వెళ్ళిపోయి, సాటిలైట్స్ అలా వచ్చేసి ఆ యాంటీన్లో దిగిపోయి ఆ టీవీలోకి వచ్చేస్తే, ఆ టీవీలోకి వచ్చినప్పుడు సరిగ్గా వచ్చే టయానికి మనకి ఎక్కడ నొప్పి ఉందో అక్కడ చెయ్యెట్టుకోవాలట, ఓ చెయ్యి టీవీ మీద ఎట్టాలట, పవర్ అలా వచ్చేలా వెళ్ళిపోద్దంట. ఇదో సాక్ష్యం. ఇలా సాక్ష్యం పెట్టిదిగో పవర్ అలా వచ్చింది మా కడుపులోకి వెళ్ళిపోయి కణితి తగ్గిపోయిందంటే, ఇది టీవీ ఎదరెట్టమని ఎట్టారు, ఆ టీవీ వెనకాలెట్టమంటే ఎడతారు, పగలెట్టమని ఎడతారు. ఇయో సాక్ష్యాలు అంటే సాక్ష్యాలు. ఒక ఆవిడ సాక్ష్యం చెప్తుంది, గేదెల కోసం సాక్ష్యం, పిల్లుల కోసం సాక్ష్యం, ఎలకల కోసం సాక్ష్యం, పచ్చళ్ళ కోసం సాక్ష్యం. అడుగుతుంది, ఇవి సాక్ష్యాలా? సాక్ష్యం అంటే ఏంటో తెలుసా? సత్యం కొరకు నిలబడాలి. సాక్ష్యం అంటే క్రీస్తు కొరకు నిలబడాలి, సత్యమైన క్రీస్తుకు ప్రతినిధి. ఇది సాక్ష్యం. సాక్ష్యం అంటే ఏం సాక్ష్యాలు చెప్తున్నారు చెప్పండి? అనవసరమైన సాక్ష్యాలు. మా బిడ్డ పట్టీలు అడిపోయినాయండి, ఏంటో బంగగా ఉన్నామండి, ఏం జరుగుతుందో అర్థం కావట్లేదండి, మా ఆయన కుడేస్తాడని భయం వేసిందండి, ఈ లోపల దేవుడు ప్రార్థన చేసామండి, పట్టీ దొరికేసిందండి, దేవునికి మహిమ కలుగు. నీ బోడి పట్టీకి దేవునికి మహిమ సంబంధం ఉందా? ఇదో సాక్ష్యమా? ఆవిడెవరో ప్రార్థన చేస్తుందంట, చాలా బెంగగా ఉందంట. ఏమంటే చాలా డబ్బులెట్టు కొనుక్కున్నాం బాబు, మా గేదెని పాలు ఎత్తలేదు. ప్రార్థన చేసిన తర్వాత దానికి నూనె రాశారంట వెనకాల, దానికి తోక మీద వెనకాల నూనె రాస్తే సిలువు గుర్తు మళ్ళీ నూనె, అప్పటి నుంచి పాలు తెగిచ్చేస్తుందంట ఆ గేదెను బట్టి దేవునికి. ఇదో సాక్ష్యం. ఒక ఆవిడ చెప్తుంది, నేను చెప్పొచ్చో లేదో బాధపడినా తప్పదు చెప్తున్నాను. ఆ సాక్ష్యం చెప్తుంది, పెళ్ళి అయింది, కొత్తలో ఆ కాపురానికి వెళ్ళింది. ఆ కాపురానికి వెళ్ళిన తర్వాత ఇంట్లో అన్ని ఎలకలు ఎక్కువైపోయినాయంట. చాలా బాధపడిపోయింది. దేవా ఏంటి మై లాట్, ఇలా ఎలకలు ఉంటేనే ఎలా కాపురం చేయగలను అందంట. వెంటనే ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేసిన వెంటనే దేవుడు 3 పిల్లుల్ని పంపించాడట. ఆ పిల్లుల ద్వారా ఎలకలన్నీ పోయినాయంట. ఇదో సాక్ష్యం. పిల్లుల సాక్ష్యం, ఎలకల సాక్ష్యం కదా. ఒక ఆవిడకి వాళ్ళ ఆయనకి గొడవ అయింది, అదో సాక్ష్యం. అలా ఆవిడకి ఆయనకి గొడవ అయింది. ఏంటంటే ఆ పప్పు ఏదో వండి లోపల పెట్టింది, ఆ పప్పు తెచ్చి అక్కడ పెట్టాడు, అవి పెట్టింది. కూర ఎలా ఉందని చెప్తున్నాడు, మొహం ఎక్కడ చూస్తుంది. ఎలా ఉందంటే కూర అన్నాడు, నీ మొహంలో ఎప్పుడు ఇలాగ ఉండేవా అన్నాడు. అది ఎలా ఉందంటే ఉప్పు ఎక్కువైపోయింది, ఎప్పుడు పప్పులు ఉప్పు ఎక్కువ అంటే పక్కొచ్చి అన్నదట, చెప్పాలి కదా అందంట. ఎవరిని? యేసుప్రభు వారిని. ఉప్పులో పప్పు ఎక్కువైపోయిందని ఎవరు చెప్పాలంట? క్షమించండి, పప్పులో ఉప్పు ఎక్కువైపోయిందని ఎవరు చెప్పాలంట? వెంటనే యేసుప్రభు వారు కంగారు అయిపోయి, అయ్యో నా బిడ్డకు ఉప్పుతో గొడవ ఎక్కువైపోయిందని వెంటనే ఆయన దిగిపోయి పప్పు ఎక్కువ వేసేలా అని అడుగుతున్నాను. తిరమలేని సాక్ష్యాలు, వరంలేని సాక్ష్యాలు, పనికి మాలిన సాక్ష్యాలు. సాక్ష్యం అంటే చెప్తున్నా, సత్యం కొరకు నిలబడాలి. అరే వీడు మనోడికి తాగేవాడు, సడన్గా ఏమైంది అనగానే వాడు సత్యంలోకి మారిపోయాడని సాక్ష్యం చెప్పాలి. మనోడికి ఈ కుటుంబం ఎలా ఉండేది, ఇప్పుడు కొత్తగా సభలు పెడుతున్నారు ఏంటంటే వీళ్ళ సత్యం కొరకు నిలబడ్డారని సాక్ష్యం చెప్పాలి. మనోడికి సంసారి వ్యభిచారం చేసేది, ఇప్పుడు సంసారికి ఎలా మారిపోయిందంటే క్రీస్తు నెరిగి క్రీస్తుకు సాక్షిగా మారిపోయింది. సత్యము పక్షం నిలబడింది, సాక్ష్యం చెప్పాలి. అబద్ధకుడు నోరిప్పితే అబద్ధాలు మాట్లాడతాడు, ఈరోజు నీతికి పడి చచ్చిపోతున్నాడే. వీడికి ఎంత నీతి ఎలా తెలిసిందంటే వాడు క్రీస్తు కొరకు ఎరిగిన తర్వాత వాడి పుట్టికి పరమార్థం అర్థమైంది. నాగిటి మీద చెయ్యేసిన వాడు చావో రేవో క్రీస్తు కొరకు బ్రతికి చనిపోవాలనుకున్నాడు కనుక నీతికి పడి చేస్తున్నాడు తప్ప 10 రూపాయలు ఒకటి దగ్గర ఆశించడానికి సాక్ష్యం చెప్పుకోవాలి. అడుగడుగున రాజ్యం కొరకు నీతి కొరకు సాక్ష్యం ప్రకటిస్తూ ఎప్పుడైతే మనం నిలబడతామో మన పుట్టిక పరమార్థం అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి, క్రీస్తు చెప్తున్నాడు, నేను సత్యము గురికి సాక్ష్యం ఇవ్వడానికి పుట్టుతుని, ఇందు నిమిత్తం ఈ లోకానికి వచ్చేదని. ప్రభువే సత్యం కొరకు సాక్ష్యం ఇవ్వడానికి వస్తే మరి మనం ఎవరి కొరకు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాం? క్రీస్తుని కొరకు సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాం. కానీ మన సాక్ష్యాలు నీ కోసం నేను పుట్టాను, నా కోసం నువ్వు పుట్టావంటే నడుతున్నా ఎలాగ చెప్పుకుంటారు పెళ్లి ప్రమాణాలు. నువ్వు లేకపోతే నేను వ్యాధి అందును బాధ ఎందును అది కాదు గుడ్డ అని చెప్తారు. ఏదైనా వ్యాధి వచ్చిందనుకోండి మొట్టమొదటి బ్యాగ్ చదువుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి ఉంటారా? మళ్ళీ చెప్తున్నాను, ఇవేం గుర్తుపెట్టుకోండి. ఎవరి కోసం పుట్టలేదు, మనందరం ఎవరి కోసం పుట్టాం తెలుసా? క్రీస్తు కొరకు పుట్టాం. ఎబిసీలకు రాసిన పత్రిక త్వరగా 2వ అధ్యాయం 10వ వచనం. ఎబిసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. ఎబిసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియను చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, మనం ఎందుకు పుట్టామంట?
ముందుగా సిద్ధపరిచిన సత్క్రియ ఏదో ఉందట. ఆ సత్క్రియని జరిగించడానికే ఈ పల్లెటూరులో మూరు పుట్టారట, మా ఊర్లో నేను పుట్టానట, టౌన్లో వీరు పుట్టారట. అంటే ఎక్కడెక్కడ ఎవరు పుట్టాలో మనకు క్రియ ఉందట. ఆ సత్క్రియ చేయడానికే మనం పుట్టాం. అంటే మనం చేసే క్రియలకి మన ఆయుస్కి సంబంధం ఉంటుందంట. నువ్వేదో చేయడానికే పుట్టావు. అది సువార్త చేస్తావో, సువార్త చేయిస్తావో, సంఘంలో పాత్ర పోయిస్తావో ఏమో మనకు తెలియదు, కానీ మొత్తం మీద క్రీస్తు కొరకు ఏదో చేయడానికి పుట్టావు. ఆ పని నెరవేర్చినంతకాలం నీ ఆయుస్ ఉంటుంది. నీ ఆయుస్కి నీ పనికి లింక్ ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఏ పని లేకుండా క్రీస్తు నేరకుండా అడ్డగోలుగా బతుకుతానని దేవుడు ఏమన్నా తెలుసా? 3 ఏండ్ల నేను చూస్తున్నాను, ఫలింపని ప్రతి వృక్షాన్ని చెప్పండి నరికి పడేస్తాను. చూస్తాడు వాక్యం వినిపిస్తాడు, మారడు. మరొక సభ ద్వారా వినిపిస్తాడు, మారడు. ఇంకా వినిపిస్తాడు, మారడు. ఎన్నిసార్లు గద్దించిన మారని వాడిని దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? హఠాత్తుగా తీసుకెళ్ళిపోతాడు. ఇంకా మాట్లాడతాడు. మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 3 ఏండ్ల నుంచి దీని వలన నేల అర్థమైపోవాలని ఒక వృక్షం కోసమే బాధపడిన వాడు వృక్షాన్ని పోల్చి మాట్లాడుతున్న దేవుడు, నువ్వు ఏమీ దేవునికి పనికి రాకుండా బతికితే నువ్వు బతకడం దేవుడు కోరుకుంటాడా? ఇప్పుడు చెప్పండి, మన పుట్టికెందుకో చెప్పనా? తినడానికి కాదు. మన పుట్టికెందుకో చెప్పనా? కార్యక్రమాలు చేసుకోవడానికి కాదు. కొంతమంది అంటున్నారు, నేను ముగించి చేస్తున్నాను, కొంతమంది అంటున్నారు, అరే ఆ ఊరెళ్ళి నువ్వు అది తినలేదురా, వేస్ట్రా ఇంక నీ పుట్టిక అంటారు. నేను అది తినకపోతే నా పుట్టికే వేస్ట్ అంట. పచ్చడి తినకపోతే వేస్ట్, అది తినకపోతే వేస్ట్, ఆ చొక్కా వేసుకోకపోతే. అంత సీప్గా మాట్లాడకండి. లైఫ్ ఏంటి చెప్పనా? క్రీస్తుకు రిప్రజెంట్గా నిలబడ్డాం, గుర్తుపెట్టుకోండి. జేమ్స్ క్రీస్తుకు ఒక రిప్రజెంట్, ఈ ఫ్యామిలీ క్రీస్తుకు ఒక రిప్రజెంట్, నా జత పనివారు క్రీస్తుకు ఒక ప్రతినిధులు. అంటే మీరు మీ క్రీస్తుకి మీ ప్రాంతాల్లో ఒక ప్రతినిధులుగా నిలబడాలి. మిమ్మల్ని చూసినప్పుడు అనిపించాలి, అరే ఇలాంటి శ్రమలు వస్తే మేము తట్టుకోలేము, మీరు ఎలా నిలబడగలుగుతున్నారంటే వాళ్ళకి చెప్పాలి, క్రీస్తుని బట్టి తట్టుకోగలుగుతున్నామని చెప్పాలి. క్రీస్తు నిమిత్తం నిందలు అనుభవించడానికి మాకన్నా ముందు వరుసలో మోసే నిలబడ్డాడు, ఎస్తేర్ నిలబడింది. క్రీస్తు మా కొరకు ముందు నిలబడ్డాడు, అదే వరుసలో మేము నిలబడ్డాం కనుక మా పుట్టిక క్రీస్తు కొరకు అని చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, బ్రహ్మాండంకి అర్థం కానిది, కల్పనా సావలకు అర్థం కానిది, బయట వాళ్ళకి అర్థం కానిది, మనకు అర్థమైనది ఏంటి తెలుసా? బైబిల్ని బట్టి మనం దేవుని కొరకే పుట్టాం. మన పుట్టుక దేవుని కొరకే. పుట్టించిన వాడు మన పట్ల అనేకమైన కళల కన్నా ఉన్నాడు. అందుకే మనం ఎలా ఉండాలో, మన రంగు ఎంత ఉండాలో, మన ఎత్తు ఎంత ఉండాలో, మన ఆయుస్ ఎంత ఉండాలో, ఎక్కడ బతకాలో, మన కుటుంబం ఏంటో, మన క్యాస్ట్ ఏంటో ప్రతీది నిర్ణయించి దేవుడు పుట్టించాడు. ఆ పుట్టుకలో నువ్వు పుట్టావు. నేను ఎక్కడెందుకు పుట్టాను ఎప్పుడు నిందించకు. నేను ఈ కుటుంబంలో ఎందుకు పుట్టాను ఎప్పుడు అనుకోకు. నువ్వు ఏ కుటుంబంలో పుట్టినా క్రీస్తుకు పరిమళ వాసనగా నువ్వు మారాల్సిందే. క్రీస్తు సువార్త చెప్పడానికి నువ్వు ఉద్యోగం చేస్తున్నావా? ఆ ఉద్యోగంలో నిలబడు. చదువుతున్నావా? చదువు క్రీస్తు కొరకు చదువు. జ్ఞానవంతుడువా? ఆ జ్ఞానాన్ని క్రీస్తు కొరకు ఉపయోగించు. శక్తి కలిగిన వాడువా? ఆ శక్తిని చేసినా, అది వ్యాపారమైనా, ఉద్యోగమైనా, సంసారమైనా, ఏదైనా నువ్వెక్కడున్నా క్రీస్తు కొరకు ప్రతినిధిగా నిలబడు. అప్పుడు నీ పుట్టుక పరమార్థం నీకు అర్థమవుతుంది. ఇంత విన్న తర్వాత కూడా క్రీస్తు ఏంటో నీకు అర్థం కాకపోతే, ఇంత విన్న తర్వాత కూడా నీ రాజ్యంలో నీ పాత్ర ఏంటో నీకు అర్థం కాకపోతే, క్రీస్తు కొరకు ఏం చేయాలి నీకు అర్థం కాకపోతే, ఎప్పటికే నీ జీవితం అర్థం చేసావని మర్చిపో. మోసేకి పితరులకి 40 పోయిన వాళ్ళకి జీవితాలు ఉన్నాయి. మనకు 40 పోతే ఇంక 20 ఉంటాయి, 50 పోతే ఇంక 10 ఉంటాయి. ఇప్పటికే వయసు మళ్ళీపోయిన వారు చాలామంది కనబడుతున్నారు. ఇంకా ఏం ధీమా ఉందని ధైర్యంగా ఉన్నారు. చెయ్యాల్సిన సత్క్రియని ఇంకా నిర్లక్ష్యం చేస్తే, నేను మళ్ళీ చెప్తున్నాను, చెయ్యకూడని క్రియలు చేసి ముగిసిపోతే మీ జీవితానికి మీరే ఉత్తరవాదులుగా మారిపోతారు. ఏదో ఒకటి చెయ్యండి దేవుని కొరకు, ఏదో కార్యక్రమం జరిగించండి. దేవుని కొరకు చెబుతూ జీవిస్తూ దేవునికి ప్రతినిధులుగా నిలబడండి. క్రీస్తుని కనబరచండి. దేవుని పక్షంలో మీరు ఎప్పుడైతే నిలబడతారో మీ పిల్లల పుట్టుక, మీ పుట్టుక పరమార్థం అర్థమైనాడు. ముగిసిపోతున్న వేళ ధైర్యంతో మీ జీవితాన్ని ముగిస్తారు. అందుకే మీరు చూడండి, వీళ్ళ జీవితాలు ఎక్కడ మీరు కలపండి. మోసేని కానీ, అబ్రహాముని కానీ, ఇస్సాకుని కానీ, యాకోబుని కానీ, సమూయేలుని కానీ, రాజులను కానీ, దానియేలు కానీ, సొలొమోను కానీ, భక్తులను కానీ, అపోస్తులు కానీ, పౌలు కానీ, వీళ్ళందరూ చూడండి క్రీస్తుకు దాసులం, ఆయనకు సాక్షులం అని చనిపోయారు. చివరికి ఒక మాట అన్నారు, బ్రతుకుంటే క్రీస్తే, చెప్పండి, చావైతే లాభం అని చెప్పారు. అందుకే మన జీవితం అనే కథలో కథానాయకుడు ఎవరు తెలుసా? మనం కాదు. మన జీవితం అనే కథలో కథానాయకుడు క్రీస్తు. నా కథ అంతా ఎవరికి ముడిపడి ఉండాలి చెప్పండి? క్రీస్తుకు ముడిపడి ఉండాలి. నా హీరో క్రీస్తు కనుకే నా కథను నడిపిస్తున్న నాయకుడు ఆయనే. నా కథ అనే జీవితంలో ఆ కథానాయకుడు లేకపోతే నా జీవితానికి అర్థం లేదు. క్రీస్తుని కలుగున్న ప్రతి ఒక్కరూ ధన్య
క్రీస్తుని కలిగిన ప్రతి ఒక్కరు సాక్ష్యం కలిగిన వారు, క్రీస్తుని కలిగి ఉన్నవారు, మీ జీవితాలు పరమార్థం ఎరిగిన వారు. అట్టు ధన్యత దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక.